వద్దు వద్దంటూ నువ్వు అలా ఉండి నిద్రోతున్న హృదయాన్ని ఒకేసారి అలా. సినిమా అయిపోయి వచ్చిన తర్వాత నేను చొక్కాలు చింపుకునే రేంజ్లో మధ్యలోంచి మొదలెట్టేవాడిని పాట, ఎవడ్రా ఎవడ్రా నువ్వు అనేవాడిని. ఆ పాట ఏ రేంజ్లో ఎక్కిందంటే నాకు చి తర్వాత నైస్. దేవుళ్ళ కొలవడానికి ఒక బీజియం కావాలి కదా వెనకాల. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు చారీ నాట్ సారీ. వి ఆర్ బ్యాక్ విత్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సోది చెబుతా. మీరు చాలా వీడియోల నుంచి కమెంట్స్లో అడుగుతున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు చేయట్లేదు చెయ్యని. వాట్స్ ఇంక ఈ టైం కన్నా బెటర్ టైం ఏం ఉంటుంది మీరే చెప్పండి. పుష్పాటు అలా వచ్చింది, రచ్చరచ్చ సృష్టిస్తుంది బయట. సో ఈరోజు మనం దేవిశ్రీ ప్రసాద్ ద రాక్ స్టార్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మీలో ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడ ఇంక ఇలా ఒక అని ఇలా 4 కొడితే 100K కొట్టేసే దగ్గరలో ఉన్నాం. 96 పాయింట్ కాదలే కొడండి సబ్స్క్రైబ్. ఓకే సబ్స్క్రైబ్. ఇయర్ ఎండింగ్లో 100K కొట్టేయాలరా. సో డిఎస్పి అనేది ఒక చరిత్ర. అది ఎక్కడ 1999, ఎక్కడ 24, ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయిపోతుంది స్టిల్ కదా. సో అఫ్ కోర్స్ మనం ప్రతి ఆల్బమ్ డిస్కస్ చేయలేం, సో చాలా మిస్ అవుతాం. బట్ స్టిల్ ఇనీషియల్ డిఎస్పి ఫేజ్ ఒకటి ఉంది చూడు. ఆ ఫేజ్లో ఫస్ట్ యంగ్ డిఎస్పి కొన్ని క్లాసిక్స్ ఆనిముత్యాలు కొట్టాడు. అందులో నేను అడగగానే నీకు ఫస్ట్ గుర్తొచ్చే ఆల్బమ్ ఆనందం. ఆనందమా? నాకు ఆనందం అంటే నీకు డిఎస్పి మ్యూజిక్ డైరెక్టర్ అని తెలిసిన తర్వాత నువ్వు పాటలు వినడం వేరు. నేను ఆనందం అనే పాటలు ఈటీవీలో ఏదో ప్రోగ్రామ్ వచ్చేది పొద్దున్న, జస్ట్ ర్యాండమ్ సాంగ్స్ వేసేవాడు. సో ఆనందం ఈజ్ ఉషాకరణ్ మూవీస్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. ఉషాకరణ్ మూవీస్ ఎవరిది? వాళ్ళది ఈటీవీ కదా. సో ఆనందం అనే సినిమా ఈటీవీలోనే ఉంటుంది. అలా సాంగ్స్ వేసేవాడు. కనులు తెరిచిన కనులు మూసిన సాంగ్ తెగినట్టుండి నాకు. ఆకాష్ బండి మీద వెళ్ళి తర్వాత ఆవిడ ఎలా చున్నీనని అవన్నీ బాగా గుర్తు. అండ్ ఎవరైనా ఎప్పుడైనా అనే సాంగ్ కూడా వేసేవాడు అందులో. ఓకే, ఇవన్నీ బాగా గుర్తు నాకు. నాకు కొన్ని ఇయర్స్ తర్వాత తెలిసింది డిఎస్పి అని. ఓకే ఓకే. నాకు అప్పుడు డిఎస్పి ఏంటి పెద్ద సినిమాలు అన్నీ అనుకున్నాను. ఇనిషియల్ ఫేజ్ లో కొట్టాడా, సొంతం కూడా తెలుసు అప్పటికే సొంతం డిఎస్పి కొట్టాడని. బట్ ఆనందం డిఎస్పి కొట్టాడని నేను షాక్. ఆనందంలో పెద్ద సాంగ్స్ ఉండవు, నాకు తెలిసి 4-5 ఉంటాయి అంతే. బట్ ఇవి 2 పాటలు ఫేమస్ అయినాయి. ఇందులో ఎవరైనా ఎప్పుడైనా 2 వర్షన్స్, మేల్ ఫీమేల్ ఉంటాయి. నాకు బాగా ఇష్టం. నీకేంటి? ఫస్ట్ కలుసుకోవాలని. ఓకే. అగైన్ అందులో కూడా నాకు మెయిన్ ఫస్ట్ తెలిసిన గుర్తున్న పాట అయితే ఉదయించిన సూర్యుడిని అడిగా. అందులో బ్లాక్ టోపీ పట్టుకుని చార్లీ చాప్లిన్ డ్రెస్ లాంటిది వేసుకుని. అంటే నాకు ఇప్పుడు నీకు గుర్తుంటే రీసెంట్గా ధనుష్ చేసిన సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చింది జానీ మాస్టర్ది. ఆ సాంగ్ ఎలా ఉంటదంటే కలుసుకోవాలనికి ఇన్స్పిరేషన్ లాగే ఉంటది ఆ పాట. ఆ కలుసుకోవాలనిలో డిఎస్పి వోకల్స్ బాగుంటాయి, మ్యూజిక్ బాగుంటుంది. నాకు పర్సనల్లీ నేను ఏ పాటలు విన్నా సరే నాకు అన్నిటికంటే మోస్ట్ కనెక్టింగ్ థింగ్ ఏంటంటే ఇంటర్లూడ్స్ అని కొన్ని ఉంటాయి. ఇంటర్లూడ్ అంటే ఏంటంటే ఒక చరణం అవి ఉంటాయి చూడు, వాటిని ఇంటర్లూడ్స్ అంటారు. బేసికల్లీ ఒక చరణం అయిపోయి ఇంకో చరణంకి వెళ్ళే మధ్యలో ఉండే ఒక మ్యూజిక్ బిట్ ని సూపర్ ఉంటుంది. సూపర్, నువ్వు చెప్పేది ఆ బిట్ ఉంటుంది అదే. అండ్ మధ్యలో గజాల ర్యాండమ్ గా వచ్చి ఒక బిట్ నాకు చాలా ఇష్టం. అలాగే సాంగ్ మధ్యలో హీరోయిన్ సూపర్ ఉంటుంది. ఈ సాంగ్ నువ్వు చెప్పిన రిఫరెన్స్ సాంగ్ కూడా అదే కదా. అందులో కూడా రాశిఖన్నా వచ్చి డాన్స్ చేసి వెళ్ళిపోద్ది మధ్యలో అలా. ఎగ్జాక్ట్లీ. అసలు ఏం బ్యూటిఫుల్ సాంగ్ అంటే అది. అందులో ఈ సాంగ్ కూడా ఇష్టం. అందులో చాలా పాట పదే సాంగ్ బ్యూటిఫుల్ ఉంటుంది. అందులో అన్ని పాటలు. దట్ ఈస్ ఐ గెస్ ద ఫస్ట్ ఆల్బమ్ ఆఫ్ డిఎస్పి వేర్ ద హోల్ ఆల్బమ్ ఈజ్ ఎ హ్యూజ్ హిట్. పదే బాగుంటుంది.
తర్వాత ఉదయించిన సూర్యుడిగా, దాంతో పాటు ఆకాశం అది ఆ పాట బాగుంటది. దాని తర్వాత ఆవిడతో చెల్లియా సింగారం బాగుంటది. అన్ని పాటలు సూపర్ ఉంటాయి. ఆర్ఆర్ సూపర్ ఉంటది. ఇంక అన్న ఎలా కొట్టాడంటే బుర్ర పాడు చేస్తాడు. అంతే ఇనిషియల్ డేస్ లో కుర్ర డిఎస్పీ లైక్ మ్యాడ్, ఆ బాగా యంగ్. నేను అదే చెప్తున్నా, జస్ట్ ఇప్పుడు మీరు ప్యారలల్స్ కొంచెం డ్రా చేయాలి, కొంచెం జెన్జీ కిడ్స్కి అర్థం అవ్వాలి అంటే వాట్ అనిరుద్ వాజ్ ఇన్ హిస్ ఫస్ట్ 2-3 ఆల్బమ్స్ వితౌట్ సోషల్ మీడియా, డిఎస్పీ వాజ్ దాట్. అది అంటే ఒక ఈ యూట్యూబ్ వ్యూస్, ఫేస్బుక్ ఎగ్జాక్ట్లీ ఇవేం లేనప్పుడు, అది ఒక క్యాసెట్లు, ఒక మణి శర్మ, ఒక కీరవాణి వీళ్ళు దున్నుతున్నప్పుడు, వీళ్ళందరూ ఆడుతున్నప్పుడు ఒక కొత్త అబ్బాయి, చిన్న అబ్బాయి వచ్చి మెంటల్ ఎక్కిస్తున్నాడు. అండ్ తమన్ వర్క్డ్ విత్ డిఎస్పీ యాజ్ ఎ కంపోజర్. మణి శర్మ డిఎస్పీతో కూడా వర్క్ చేశాడంట, ప్రోగ్రామర్ అంట తమనన్న. అండ్ ఈ ఫేజ్లోనే ఈ ఆనందం కలుసుకోవాలనే ఫేజ్లోనే సొంతం నన్ను అడిగితే ఈ ఆనందం కలుసుకోవాలని కన్నా సొంతం ఆల్బమ్ ఈజ్ మచ్ మోర్ హిట్. అంటే ఎక్కువ జనాల్లోకి వెళ్ళిన సినిమా సాంగ్స్ అయితే సొంతం మెయిన్. సొంతంలో కూడా తెలిసిన సాంగ్ ఇంకోటి ఉంటుంది కదా, వీళ్ళందరూ కలిసి వేస్తారు కాలేజ్లో, నాకు ఆ సాంగ్ పేరు గుర్తురాట్లేదు. నాకు ఆ పాట మధ్యలో గుర్తుంటుందిరా, అప్పప్ప సోడి మాడిపోయిందే. నాకు అదే గుర్తుంది. అలా అన్ని పాటలు బాగుంటాయి అందులో కూడా. నాయుడో జంబప్పల నాయుడో సుందరికి అలా చాలా ఉంటాయి సాంగ్స్. అండ్ సొంత మూవీ కూడా బాగుంటది కదా, ఆ సొంతం సాంగ్స్ కూడా గట్టిగా వెళ్ళినాయి జనాల్లోకి అప్పట్లో. అప్పటికి ఏ హీరోలతో చేసాడు అంటే డిఎస్పి, ఆకాష్, ఆర్యన్ రాజేష్, ఆవిడ దేవి అనే సినిమాలో ఆవిడ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్. దాని తర్వాత ఉదయ్ కిరణ్ ఓకే అప్పట్లో యూనో యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో ఓకే. బట్ ఈ సినిమాల్లో హీరోలు చూడాలి, మార్కెట్లో అంతా ఏముండవు అది ఇది, బట్ స్టిల్ సాంగ్స్ అంత వెళ్ళి. అదే ఫేజ్లో వెన్ హీ వాజ్ డూయింగ్ విత్ యంగ్ హీరోస్, ఇప్పుడు ఒక కుర్ర మ్యూజిక్ డైరెక్టర్ కుర్ర హీరోలు కొట్టాడు, అది ఇది ఓకే. అప్పుడు ఒక పెద్ద హీరో వచ్చి ఒక పెద్ద హీరో సినిమాలో డిఎస్పి ఫస్ట్ టైం చేసిన ఆల్బమ్ ఈజ్ మన్మధుడేనా. మన్మధుడు సాంగ్స్ ఆర్ ఇప్పటికి టిల్ నౌ దే ఆర్ ఒక రేంజ్. ఫ్రెండ్ పెళ్ళి అవుతుందంటే వద్దురా సోదరా అనేది ప్లే అవ్వాలి. అది ఐ టెల్ యూ వాట్ మన్మధుడు సాంగ్స్ ఆర్ ఫర్ మీ. ఇప్పుడు అప్పట్లో టీవీలో జెమినీ మ్యూజిక్, మా మ్యూజిక్ ఇవి ఉండేవి, ఆదిత్య మ్యూజిక్, మా మ్యూజిక్ ఇవి ఉండేవి. అలా ఎప్పటికన్నా సరే టీవీలో ర్యాండమ్గా ఇలా ఛానల్స్ మారుస్తున్నప్పుడు మన్మధుడు పాటలు అలా ప్లే అయినాయి అనుకోండి, నేను పాట మొత్తం ఫినిష్ చేస్తాను ఛానల్ మార్చకుండా. అలాంటి సాంగ్స్ అవి. ఆ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. అందులో ఏంటి నేనుగా లేనే ఎస్పి చరణ్ మాస్, అది ఆ పాట బాగుంటుంది. అందమైన బామలు చెలియా సాంగ్ అసలు అన్నీ మంచి, అన్ని సూపర్ సాంగ్స్. మళ్ళీ లెట్ us ఆల్సో టాక్ అబౌట్ ది ఆర్ఆర్, ఫేమస్ ఆర్ఆర్ ఆఫ్ దట్. నాకు ఖడ్గం ఇది గుర్తొచ్చద్రా లాస్ట్ ఫీమేల్ కోరస్ తో ఒకటి ఉంటది కదరా, వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం. నాకు అది అలా మైండ్లో తలుచుకున్నప్పుడల్లా ఖడ్గంలో ఒకటి ఉంటుంది, అది గుర్తొచ్చేద్ది అనమాట మైండ్లో. మీకు ఇది అవుద్దా ఎప్పుడైనా చెప్పండి, ఒక సాంగ్ గుర్తు తెచ్చుకుందాం అని చూసినప్పుడు నీకు ఆ సాంగ్ ఏంటో తెలుసు, బట్ ఇంకో సాంగ్ డామినేట్ చేస్తూ ఉంటుంది పైన. అది నేను చెప్తారా, నాకు చిన్నప్పుడు కన్ఫ్యూజ్ నిద్ర పట్టదు అది గుర్తొచ్చేదాకా. చెప్తా, దాని గురించి కూడా చెప్తా. లెట్ ఇస్ కొంచెం డిస్కషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ డిఎస్పి మ్యూజిక్ చెప్తా. సో మన్మధుడు వచ్చింది, ఆ మన్మధుడు తర్వాత డిఎస్పికి ఒక ఫేస్ రా, దట్ ఈస్ ది పీక్ ఫేజ్ ఆఫ్ డిఎస్పి. అండ్ అప్పుడు కూడా స్టార్ హీరోస్ ఆర్ ట్రైయింగ్ కొత్త మ్యూజిక్ డైరెక్టర్లు ఆ జోన్లోకి వచ్చారు. బట్ పీక్ రా, ఇంకా అప్పటి నుంచి మొదలెట్టాడు రా దున్నుడంటే. ఏ రేంజ్ దున్నుడంటే ఇంకా ఐ విల్ టెల్ యూ, వికీపీడియా ఓపెన్ చేసి పెట్టుకున్నాం ఆబ్వియస్లీ అన్ని మనం. ఐ విల్ టెల్ యూ 2003 నుంచి 2007లో జస్ట్ నువ్వు ర్యాండమ్గా అన్నీ చదవకపోయినా అదే ఏమేమి సూపర్ డూపర్ ఆల్బమ్స్ కొట్టాడు చూడు. ఖడ్గం, మన్మధుడు,
వర్షం, వెంకీ, ఆర్య, శంకర్ దాదా జిందా MBBS. మాస్ 2004 వరకు. అవి చాలు, అక్కడ వరకు ఆపుదాం. అంటే నువ్వు జస్ట్ ఆలోచించు, మనం ఆల్రెడీ ఖడ్గం మ్యూజిక్ గురించి మాట్లాడుకున్నాం. ఖడ్గం ఈజ్ ఐకానిక్ టు ఐకానిక్ టు ఐకానిక్. ఇక్కడ ఉంటుంది ఖడ్గం మ్యూజిక్. ఎవ్రీథింగ్, ఎవ్రీ సాంగ్, ఎవ్రీ ఆర్ఆర్, ఎవ్రీథింగ్ అబౌట్ ఖడ్గం ఈజ్ మాస్. అండ్ ప్రాబబ్లీ నాకు గుర్తున్నంత వరకు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో ఒక మంత్రాలు ఇవి స్టార్ట్ చేసి కొంచెం ఆ జోన్లో డిఎస్పి స్టార్ట్ చేసింది ఖడ్గంతోనే. క్లైమాక్స్ కాదు, టైటిల్స్ పడుతున్నప్పుడు ఖడ్గం 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 అని ఏదేదో జరుగుతూ ఉంటుంది, వెనకాల ఏదో పాడేస్తూ ఉంటాడు. అలాంటివన్నీ అక్కడి నుంచి అదే వచ్చినాయి. అసలు మెంటల్ పాటలు రా ఖడ్గం. ఆ తర్వాత వర్షం ఇస్ ద ప్రభాస్ ఫస్ట్ హిట్. వర్షం ప్రభాస్ ఫస్ట్ హిట్. వర్షం సాంగ్స్ కూడా ఎదిరిపోతాయి. యాక్చువల్లీ మీరు వర్షం గురించి అడిగితే నాకు వర్షం అగైన్, మీరు ఎవరన్నా మా ప్రభాస్ డీకోడింగ్ చూడకపోతే మీకు తెలిసి ఉండదు, కానీ లేకపోతే వర్షం వాస్ వీడు చెప్పినట్టు ప్రభాస్ ఫస్ట్ హిట్. అండ్ మా ఫ్యామిలీలో అందరూ ప్రభాస్ ఫ్యాన్సే. మా మావయ్యలు వాళ్ళు ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఆ సినిమా పాటల్లో రీలు కొట్టారు మామూలుగా. అసలు నజ్జావే నైజాం పోరి నువ్వేనా రాజకుమారి అంతే, ఇంకా అక్కడతో స్టార్ట్ అయ్యేది ఒక రేంజ్లో అనమాట. అదే కదా, వర్షం సాంగ్స్ ఆర్ వెరీ 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 నైస్ మ్యాన్. ఈ త్రిషాదో సాంగ్ ఉంటుంది రైల్వే స్టేషన్లో, మామూలు సాంగ్ అది. అక్కడి నుంచే వర్షం నుంచి ఒక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాంబో, మ్యూజిక్ డైరెక్టర్ హీరో కాంబో, ఇవన్నీ ఉన్న కాంబోస్. ఒక క్యూట్ కాంబో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అది మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కాంబో. దిల్ రాజు, ఎంఎస్ రాజా. అవును. యా, నువ్వు వస్తానంటే నేను వద్దంటే పౌర్ణమికి ఈయనేనా ఎంఎస్ రాజు కాదో తెలీదు, బట్ నువ్వు వస్తాను నేను వద్దంటానా. వర్షం, ఆట వాటి గురించి మాట్లాడదాం. బట్ ప్రొడ్యూసర్ డిఎస్పి కాంబో ఇస్ బ్యూటిఫుల్. అసలు బొర్రపాడ ఆల్బమ్స్. అండ్ ఆ టైంలో డిఎస్పి పట్టిందల్లా బంగారం. ఏ సినిమా మ్యాక్సిమం అన్ని సినిమాలు హిట్. ఇప్పుడు అనిరుద్ధ్ ఏ ఫామ్ లో అయితే, ఇప్పుడు అనిరుద్ధ్ ఒక సినిమా చేస్తే ఈజ్ యాడింగ్ సో మచ్ వాల్యూ టు ద మూవీ కదా. ఇంకా అనిరుద్ధ్ సినిమా చేయాలి, లేకపోతే ఫ్యాన్స్ కూడా వద్దులే అనుకుంటున్నారు చూడు. ఆ రేంజ్ లో ఉన్న అప్పుడు డిఎస్పి అలా ఉండేవాడు. నేను మన డిఎస్పి కాన్సర్ట్కి వెళ్ళినప్పుడు హరిశంకర్ స్టేజ్ మీద పిలుస్తాడు అనమాట. హరిశంకర్ వచ్చేమంటుంది తెలుసా, డిఎస్పి మనందరికీ తెలుసు ఎన్ని పడిపోతున్న సినిమాలకి చెయ్యి ఇచ్చి ఎలా లేపు నుంచోబెట్టాడో, మనం కొన్ని ఏళ్ళగా చేస్తున్నాడు, మామూలుడు కాదని చెప్తాడు. విచ్ ఈస్ ట్రూ మ్యాన్. విచ్ ఈస్ వెరీ వెరీ ట్రూ మ్యాన్. ఇప్పుడు ఐ విల్ టెల్ యూ వన్ సింపుల్ థింగ్. నో మ్యాటర్ ఇన్ విచ్ ఎవర్ మూడ్ యు ఆర్, ఇప్పుడు నువ్వు ఏ మూడ్లో ఉన్నావు, లేకపోతే నువ్వు నీ మూడ్ ప్రకారం, ఇప్పుడు నువ్వు ఒక మూడ్లో ఉన్నావు, నీకు డ్యాన్స్ నెంబర్స్ సాంగ్స్ వినాలనుంది, ఊపున్న పాటలు. డిఎస్పి డ్యాన్స్ నెంబర్స్ అని కొట్టండి యూట్యూబ్కి వెళ్ళి, ఒక 40 minutesలో మీ మూడ్ ఏ రేంజ్కి వెళ్ళిపోద్ది అంటే ఆ రేంజ్కి వెళ్ళిపోద్ది. సరే, నీకు ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ అనుకుంటే డిఎస్పి ఐటమ్ సాంగ్స్ అది వేరే జానరా. అది డిఎస్పి మెలోడీస్ అది వేరు. డిఎస్పి బ్రేకప్స్, డిఎస్పి బ్రేకప్స్. నువ్వు యూ కెన్ టేక్ ఎనీ జానరా ఇన్ తెలుగు సినిమా ఫర్ సాంగ్స్ అండ్ యాడ్ డిఎస్పి అట్ ఫ్రంట్ అండ్ సర్చ్. అంతే, ప్రతి దాంట్లోని టాప్ స్టఫ్ ఇచ్చాడు డిఎస్పి. ఎంత టాప్ స్టఫ్ అంటే హీరో ఎంట్రీ సాంగ్స్ ఉంటాయి, మామూలు మ్యాడ్నెస్ కాదు. యు గో దట్ మ్యాన్ వాజ్ అంటే లైక్ ఒక డిఎస్పి అనే అతను ఎన్సైక్లోపీడియా. వెళ్ళి నువ్వు బటన్ నొక్కుని అంతే, మంచి ర్యాప్ క్రియేట్ చేసుకుని ఆల్బమ్ తెచ్చుకోవాలి. అంతే వెరీ సింపుల్. అండ్ ఫస్ట్ నుంచి డిఎస్పి చేసిన మంచి పని ఏంటంటే పెద్ద హీరోలు వచ్చినాయి కదా, మన మొదలు శంకర్ దాదా, ఎంబీసీ, చిన్న సినిమాలు చేయడం ఆపలే, రెండు మేనేజ్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు దాకా. అండ్ డిఎస్పికి మోస్ట్లీ జర్నీసే ఉంటాయి. అండ్ అందులో కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ జర్నీ ఇస్ సుక్కు జర్నీ. సో ఆర్యా కూడా అప్పటి నుంచి ఆల్బమ్. మరి ఆర్యా గురించి మనం మాట్లాడుకున్నాం కదా, అసలు ఆర్యా సాంగ్స్ ఆర్ వేరు. నాకు నాస్టాల్జియా హిట్ అవుద్ది అన్ని సినిమాలను ఇప్పుడు మాట్లాడుకుంటుంటే, లైక్ గుర్తొస్తాయి కదా కొన్ని పాటలు మనం గుర్తించుకుంటుంటే. ఆర్యా సాంగ్స్ వింటున్నప్పుడు నాకు ఐ గో బ్యాక్ టు మన నాన్నమ్మ వాళ్ళప్పుడు రాయుడుపాలెంలో ఆ పైన ఇంట్లో ఉండేవారు. నాకు అలా అనమాట, ఇట్ విల్ టేక్ మీ బ్యాక్ టు దోస్ డేస్ అనమాట. ఎగ్జాక్ట్లీ అక్కడే సేమ్ మళ్ళీ పృథ్వీ బాబాయ్. సో పృథ్వీ బాబాయ్ ఆ టైంలోనే ఈ ఆర్యా పాటలు, ఈ పాటలు ఏ రేంజ్లో అయిన వాళ్ళు మన అప్పట్లో. మన తెలుగు యూత్కి
ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా అందరికంటే ఎక్కువ కనెక్ట్ అయింది డిఎస్పీ, ఎందుకంటే హీ ఈజ్ ఆల్సో యంగ్, హీ యూస్ టు బ్రింగ్ ఇన్ ఆ టైంలో ఎవరికి ఏం కనెక్ట్ అవుద్దో ఆ మ్యూజిక్ కొట్టేవాడు. కొంచెం వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఆడియో నుంచి వస్తుందంటే అందరం టీవీల ముందు కూర్చొని చూసేవాళ్ళం. కాన్సర్ట్ లాగా, కాన్సర్ట్ రాక్ స్టార్ అని పేరు పడింది అందుకే, బికాస్ ఆఫ్ ఇట్. పర్ఫార్మెన్స్ ఉండేది మనిషికి. అండ్ బిజినెస్ పరంగా చూస్తే ప్రొడ్యూసర్కి ఎంత హ్యాపీ, ప్రమోషన్ కదా అది అంతా. అప్పట్లో ఆడియో లాంచ్ అంటే పాటలు అప్పుడే లాంచ్ చేసేవారు, అప్పుడు పాటలు లాంచ్ చేసేవారు. అండ్ డిఎస్పీ అప్పుడు పర్ఫామ్ చేసేవాడు. అది డాన్స్ సింగర్ పర్ఫార్మర్ అని ఉండేది డిఎస్పి. ఇప్పుడు 2004లో మనం మాట్లాడుకుంటే జస్ట్ సి 2004 డిఎస్పీస్ ఆల్బమ్స్. అదే వెంకీ, ఆర్య, శంకర్ దాదా ఎంబీబీఎస్, మాస్, ఆల్ ఆర్ క్లాసిక్స్. క్లాసిక్స్ అంటే ఇప్పుడు ఒక మనిషి ఒక్క ఇయర్లో 4 క్లాసిక్స్. వెంకీ పాటలు అన్న తక్కువ పాటలు, మన రిలీజ్ ఏం ఎంజాయ్ రాది, మామూలు ఎంజాయ్. ఇప్పుడు కూడా అంట, ఇప్పుడు మాస్తో పెట్టుకుంటే ఒక ఏ రేంజ్ పాట, గోంగూర తోటకాడ కాపు కదా, ఇంత మాస్ కొడతాడా. మళ్ళీ అదే సినిమాలో అనగనగా కదలా అంటాడు. అన్నా వాట్ ఈస్ దిస్ అన్నా, అసలు క్రేజీ షిట్. అండ్ నేను చెప్తున్నా కదా, ఫర్ మీ, నాకు పర్సనల్లీ నా లైఫ్లో ఈ ఇయర్తోనే నాకు తెలిసి ఈ దేవిశ్రీ ప్రసాద్ అనే ఒక అతను తెలిసాడు అనుకుంటా. అండ్ ప్రాబబ్లీ అన్నిటికంటే మోస్ట్ కనెక్టింగ్, మోస్ట్ ఫేవరెట్ ఆల్బమ్ ఫర్ మీ ఇన్ దట్ ఏజ్ వాజ్ శంకర్ దాదా ఎంబీబీఎస్. ఓకే, శంకర్ దాదా ఎంబీబీఎస్ నాకు పిచ్చ ఇష్టం. ఓకే, చాలా ఇష్టం. అండ్ నీకు తెలిస్తే ఫర్ డిఎస్పీ ఆల్సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ హిస్ లైఫ్. ఇప్పుడు మన లైఫ్లో మనకు ఉంటుంది చూడు, చిన్నప్పుడు కూడా నేను ఇది చెయ్యాలి, ఇందుకే అదే నేను క్రికెట్ ఆడుతున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రికెట్ ఆడుతున్నారా, స్కూల్ టీమ్కి ఆడాలి, డిస్ట్రిక్ట్స్ ఆడాలి, అలా ఒక్కొక్కడికి ఒక గోల్ ఉంటుంది. అలాగా డిఎస్పి మ్యూజిక్ స్టార్ట్ చేసిన తర్వాత నేను చిరంజీవి గారి సినిమాకి మ్యూజిక్ కొట్టాలి, వచ్చింది ఛాన్స్. అప్పటి నుంచి యూ గో టు ఎనీ షో విచ్ డిఎస్పి వాజ్ ఆన్ స్టేజ్ and megastar sitting or megastar was present, I will surely say DSP, hey Shankar Dada MBBS, Shankar Dada MBBS ఇలా అనకన్నా మాత్రం ఎల్లడరా, దిగడరా స్టేజ్ నుంచి. అది అసలు ఆ శంకర్ దాదా ఎంబీబీఎస్ హూహా ఈజ్ అదొక పాప్ కల్చర్ ఫర్ us. నిజమే. అండ్ నీకు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ కొడతాను నేను. అగైన్ చిరంజీవి డిఎస్పి ఇది చెప్తాను నేను. వెన్ బాస్ ఈస్ గివింగ్ కమ్ బ్యాక్ ఫర్ ఖైదీ నెంబర్ 150, అది కత్తి రీమేక్ అని తెలిసింది. కత్తి సాంగ్స్ ఆర్ పీక్ అనిరుద్ధ్. అంటే అప్పట్లో యూట్యూబ్ అది మన ఫోన్లో అప్పుడే టచ్ స్క్రీన్లు స్టార్ట్ అవుతున్నాయి. కత్తి సినిమా వచ్చినప్పుడు ఇంకా మనందరికి ఎవ్రీవన్ ఆర్ నాట్ యూనో వాళ్ళందరి చేతుల్లో లేవు. ఈ నోకియా ఎక్స్ప్రెస్ మ్యూజిక్ ఈ ఫోన్లో నా సాంగ్స్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని కత్తి పాటలు వినేటండి. ఇప్పుడు ఈ సినిమా వస్తుంది రీమేక్ అన్నారు, అయ్యి బాబోయ్ అనుకుంటే దాని తర్వాత ఆ పాటలను బీట్ చేయలేం. ఎంత వచ్చినా మెయిన్లీ అది ఉంటుంది చూడు, బీజిఎం థీమ్, అదైతే అవ్వని పని అనుకున్నాం. ఇప్పుడు డిఎస్పి మ్యూజిక్ అని తెలిసింది. ఒక్కొక్క సాంగ్ వదిలేడు. నాకు ఇప్పటికీ ఖైదీ నెంబర్ 150 ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఫర్ డిఎస్పి. నేను అందరూ అంత సెలబ్రేట్ చేసుకోరు కానీ పీక్ మెయిన్లీ అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు అయితే అసలు మన తెలుగు ఆల్బమ్స్లోనే బెస్ట్ డ్యాన్స్ నెంబర్. అది నువ్వు ఇలా నుంచునిపోయి డ్యాన్స్ చేయాలనిపిస్తుంది ఆ సాంగ్ అనగానే. మళ్ళీ నాకు అందులో మిమ్మీ యూ అండ్ మీ కూడా సూపర్ ఇష్టం. మిమ్మీ చాలా ఇష్టం. సుందరి ఓకే, మరీ సుందరి ఇష్టం. ఓకే, నాకు ఖైదీ నెంబర్ 150 ఆల్బమ్ నువ్వు అన్నప్పుడు నాకు పర్సనల్ ఫేవరెట్ సుందరి. ఓకే, నాకు యూ అండ్ మీ ఇష్టం. నాకు ఫస్ట్ విన్నప్పుడు కూడా సుందరి, ఇంకా బాబోయ్ అసలు స్టెప్లు ఉంటాయి. అదే. అండ్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద టైమ్ లైన్, అసలు ఈడు అంటున్నట్టు శంకర్ దాదా ఎంబీబీఎస్ అనేది మొన్న రీరిలీజ్కి వెళ్ళినప్పుడు కూడా, అంటే అది ఎప్పుడో 10 years పైగా, 10 years 15 years ఎప్పుడో చిన్నప్పుడు జరిగింది. 20 years అయిపోతుంది ఆ సినిమా వచ్చి. 20 years స్టిల్ రీరిలీజ్లో శంకర్ దాదా ఎంబీబీఎస్ అంటే అక్కడ వినిపించట్లే, ఆడియన్స్ అరిసిందే అనిపిస్తుంది. అది పీక్. నువ్వు ఎన్నన్నా చెప్పు, శంకర్ దాదా ఎంబీబీఎస్ ఈజ్ ఫర్ అవర్ జనరేషన్ దట్ ఈస్ పీక్ చిరు, పీక్ డిఎస్పి అండ్ పీక్ ఎవ్రీథింగ్ మ్యాన్. అంతే. ఇప్పటికి టిల్ దిస్ మూమెంట్
1997లో పుట్టిన అప్పటి నుంచి వాళ్ళు చూసిన పీక్ చిరు వాజ్ శంకర్ దాదా ఎంబీబీఎస్ అని. చాలా మంది ఇంద్ర అనొచ్చేమో కానీ శంకర్ దాదా ఎంబీబీఎస్ చిరు ఇస్ కమర్షియల్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ జనరేషన్. మనం చూసిన చిరంజీవి నేను చెప్తా ఫస్ట్ ఇంద్ర, కానీ ఇంద్ర కూడా చాలా మంది టీవీలోనే లేటర్ ఆన్ గమనించుంటారు. బట్ థియేటర్లో చూసిన శంకర్ దాదా ఎంబీబీఎస్, స్టాలిన్, టాగోర్ ఇవి చిరంజీవి సినిమా. అండ్ అందులో కూడా మనకు అల్లరి చిరంజీవి అంటే నచ్చే చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్. అది శంకర్ దాదా ఎంబీబీఎస్. శంకర్ దాదా ఎంబీబీఎస్ చిరు ఇస్ సంథింగ్ ఎల్స్. అండ్ సినిమా కూడా యూజువల్లీ నాకు మొన్న పాత సినిమాలకు వెళ్తే కొంచెం ఫైట్లు కొంచెం ప్రొలాండ్గా అనిపిస్తాయి. ఇప్పుడు మనం అటెన్షన్ స్పాన్ తగ్గిపోయి ఏంటో తెలియదు, కానీ మొన్న శంకర్ దాదా ఎంబీబీఎస్కి వెళ్ళినప్పుడు సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు ఎండ్ అయిపోద్ది నీకు అర్థం కాదు. పట 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 పడుతూ ఉంటే సీన్లు, ఎవ్రీ సీన్ ఈస్ బ్యూటిఫుల్. అండ్ మ్యూజిక్ అసలు అన్నా స్టైలే పీక్స్. ఇప్పుడు చెప్తా, ఇదే 2004లో శంకర్ దాదా ఎంబీబీఎస్ తర్వాత మాస్ చేశాడు. మాస్ ఈజ్ పీక్ నాగార్జున. నాకు నాగార్జున అంటే మాసే, ఇంక నాకు వేరే తెలియదండి. డాను మాస్, నాకు డాన్ అప్పుడే నచ్చేసింది, సినిమా ఆటలేదంట. అదేంటి ఎంత బాగుంది కదా. రాఘవ లారెన్స్ నర్వ్స్లోకి వెళ్ళి రెడ్ బ్లడ్ సెల్స్ని టచ్ చేసి వచ్చేస్తాడు అనమాట. మాస్ కూడా చాలా మంచి సాంగ్స్. ఏంటా బీజిఎం ఇప్పుడు నేను కూడా అన్నది, నాకు ముద్దు పెట్టువా అయిపోయి కథం వల 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 మొత్తం మనం కాదు నార్త్ ఏడ్చింది, ఇప్పటికీ ఏడుస్తుంది. పీక్స్ అది నాగార్జున వాడుకున్నాడు రా డిఎస్పీని. మాస్ అది ఏంటవి మామూలు పాటల పిచ్చెక్కిచ్చారు. దాని తర్వాత ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిం మ్యాన్. నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. 2005లో రిలీజ్. దాని దగ్గరగా ఇప్పుడు చెప్తా, నువ్వు స్టార్ట్ చేయి. సో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. కొంచెం టైం తీసుకుని నాకు ఎర్లీ ఈ 2000 నుంచి 2001 దాకా వచ్చిన సినిమాల్లో పీక్ సినిమా ఈజ్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సినిమా. ఓకే, అందులో బొక్క ఎతకడానికి ఏమీ లేదు నాకైతే. ఎతకాలన్నా కనిపించదు నాకు. హీరో పీక్, హీరోయిన్ పీక్, మ్యూజిక్ పీక్, డైరెక్షన్ పీక్, క్యారెక్టర్స్ నాకు గూజ్బంప్స్ వస్తున్నాయి చెప్తుంటే. అన్నీ అలా ఇంక నీకు సెట్ అయిపోయినాయి అనమాట. నైవ్ ఎన్ఆర్ఏ బాయ్ కమింగ్ టు ఇండియా అండ్ లవింగ్ ఎ విలేజ్ గర్ల్. సిద్ధార్థ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటాడు. అండ్ ఈమె అగైన్ కొంచెం నైవ్ విలేజ్ క్యూట్ గర్ల్, ఫ్రెండ్ పెళ్ళికి వస్తుంది, ఫాలింగ్ ఇన్ లవ్ విత్ లైవ్లీ గై. బాబోయ్, అండ్ దానికి తగ్గ మ్యూజిక్ ఇస్తాడు బాబోయ్ డిఎస్పి. బాబోయ్, నేను ఇంకా చెప్తా, ఈ అది ఉంటుంది కదా గుర్రంది ఉంటుంది సాంగ్ ఆ మధ్యలో టిట్టి నిలువద్దం సాంగ్ నాకు పేర్లు గుర్తు అని అడిగేనా ఆ పాట ఎక్కడ అది. నాకు ఆ వెనకాల మొత్తం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, ఉయ్యాలు ఊగుతూ ఉంటుంది. అదే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్దంటే, వీళ్ళు థియేటర్ మూమెంట్ ఉంటుంది కదా, థియేటర్లోకి వెళ్తే ఇలా చూసుకుంటూ ఉంటారు. అక్కడ స్టార్ట్ అవుతుంది. డిఎస్పి ఎలా వాడతాడంటే మొత్తం కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఇప్పుడు ఆ మ్యూజిక్ ఉందా టిట్టి, అది నేను చెప్పాను చూడు ఇందాక ఇంటర్లూడ్స్ అన్నా కదా, ఆ ఇంటర్లూడ్ ఈ సినిమా ఈ పాటది కదా, అదే సేమ్ ట్యూన్ తీసుకుని గల్ గల్ అనే పాట కొడతాడు అదే సినిమా. అదే ఆ పాట ఏమన్నా తక్కువ పాట అంటే దట్ ఈస్ అగైన్ ఫర్ అస్ పీక్ డిఎస్పి, పీక్ సిరివెన్నెల సీతారాం శాస్త్రి, పీక్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. సీతారాం శాస్త్రి గారు ఎన్నో పాటలు రాశారు. అందులో కూడా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కొన్ని వేల పాటలు పాడారు. అగైన్ మా జనరేషన్కి ఈ పాట అనేది పీక్స్ అన్నమాట. ఎందుకంటే సీతారాం శాస్త్రి గారు ఎప్పుడైతే కాలం చేశారో, ఎవరైతే నా జనరేషన్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారో వాళ్ళు పెట్టిన స్టోరీస్, వాళ్ళు పెట్టిన ట్రిబ్యూట్స్ అన్నీ గల్గల్ పాట. అండ్ గమ్యం సినిమాలో ఎంతవరకు అంతే ఇవే. ఎందుకంటే పీక్ రైటింగ్ ఉంటుంది అప్పట్లో. నిజంగా
కంపేర్ చేయట్లేదు. అండ్ ఇప్పుడు మారిపోయింది జనాలు, ఇప్పుడు లిరిసిజం వేరు, కానీ ఇప్పటికి స్టాండర్డ్స్ ఉన్నాయి, బట్ ఆ స్టాండర్డ్స్ వేరు. అదే అప్పుడు లిరిసిజంకి చాలా స్కోప్ ఎక్కువ ఇచ్చేవారు, అండ్ అప్పుడు అలాగే జనాలు ఎంజాయ్ చేసేవారు కాబట్టి మెంటల్ 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 లిరిక్స్. ఆ సినిమాలో ఇంకో సాంగ్ ఉంటుంది, ఈడు సిద్ధార్థ్ విలేజ్కి వెళ్తూ ఉంటాడు చూడు, పారిపోకే పిట్ట. ఆ సాంగ్ మళ్ళీ అనండి ఒకసారి. ఆ సాంగ్ మధ్యలో అలా మధ్యలో అలా స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఇద్దరు అంటే అప్పటి వరకు మన సిద్ధార్థ్ డాన్స్ చేయడు, ఇద్దరు కలిసి ఫీల్డ్ లో లేడీస్ తో వెనకాల సూపర్ మూమెంట్. దట్ ఈస్ సినిమా, అది దట్ ఈస్ సినిమా. అక్కడ కూడా మళ్ళీ సాంగ్ స్టార్ట్ అయిపోద్ది మళ్ళీ. చాలా ఇష్టం నాకు అసలు. అదే అందులో నా సంతోషాన్ని అంతా పంపించేతనే వెంట భలే ఉంటది అసలు. డిఎస్పీ సాంగ్స్ లో ఇంకోటి ఏంటంటే అప్పుడు దాకా సాంగ్ ఇలా వెళ్ళి జై చేసావే అలా వస్తుంది. అసలు ఇలా ఏ సాంగ్ కొంచెం గమనించండి, కొన్ని సాంగ్స్ ఇలా వెళ్ళి హుక్ ఎప్పుడు ఇలా జై అని లేస్తుంది, ఇప్పుడు అంతే. మనం కూడా లెగుస్తాం ఇలా. ఎవడన్నా ఇలా లేట్ బ్యాక్ అయిపోయి ఏదన్నా ఫర్ సపోజ్ వాడు పాట వింటూ కూడా లైఫ్ లో ఏదో ఆలోచిస్తున్నాడు అనుకో, హుక్ రాగానే టెన్షన్ మారిద్ది. ఆడుకుంటాడు, బీట్స్ తో ఆడుకుంటాడు. యూజువల్లీ మనం సాంగ్స్ ఎలా వింటాం, సాంగ్స్ వింటూ ఏదో పని చేసుకోవడం ఏదో చేస్తాం కదా. డిఎస్పీ ఏం చేస్తాడంటే సాంగ్స్ ని అంటే నీకు విల్ బ్రింగ్ యువర్ అటెన్షన్ బ్యాక్ అగైన్. అది విను సాంగ్, అది ఇలా డాన్స్ చేస్తాం, మళ్ళీ మళ్ళీ మన పనిలోకి వెళ్తాం అనమాట మధ్యలో. అలా ఉంటుంది డిఎస్పీతో. నువ్వు ఇందాక అన్నావు కదా, ఈ మ్యూజిక్ ఏంటంటే ఇంకో మ్యూజిక్ గుర్తొచ్చేస్తుంది, కన్ఫ్యూజ్ అయిపోతాము, ఏం అర్థం కాదు, ఇదేమో ఒరిజినల్ గుర్తురాదు అది ఇది అని. అదేరా అందులో నువ్వు వస్తాను నేను వద్దంటానలో అన్న చెల్లెళ్ళకి సినిమా స్టార్ట్ అయ్యేదే దాంతో. వాళ్ళిద్దరి మధ్య బీజిఎం అది ఏంటి, శ్రీహరి గారిది త్రిషాది. ర్యాండమ్ గా ఒకరోజు వేరే సినిమా చూస్తుంటే ఆ మ్యూజిక్ తో పాట ప్లే అవుతుంది, సేమ్ హీరోయిన్ ఉంది, ప్రభాస్ ఉన్నాడు. ఎంత కన్ఫ్యూజ్ అయిపోయానంటే నేను, నా బుర్ర చెక్కేసింది ఆ రోజు. ఇది కాదు కదా ఏంటి అంటున్నా. అది నాకు బాగా గుర్తు. అప్పుడు సంజీపిన్ వాళ్ళ ఇంట్లో చూస్తున్నాం అనుకుంటా పౌర్ణమి సీడీ. నేను పౌర్ణమి థియేటర్లో చూడలేదు. పౌర్ణమి సీడీ ప్లే అవుతుంటే ఇది ఇందులో కాదు, పాట ఇందులో కాదు అంటున్నాను నేను. పాట ఇందులో కాదంటే పౌర్ణమి సినిమాలో పాటారా మువ్వలా నవ్వకలా అంటే ఇది కాదు, ఇందులో కాదు పాట అంటే, సరే ఏ సినిమాలో ఉంటుంది ఆ పాట ఏంటో చెప్పంటే పాట కాదు అది మ్యూజిక్. పాట అంతా ఉంటుందా మ్యూజిక్? చిన్నప్పుడు శ్రీహరిది అంతా ఆ మ్యూజిక్ ఉంటానే ఉంటుంది. అది కూడా అది ఉంటుంది. నాకు తెలిసి ఎంఎస్ రాజు గారు ఉంటారు చూడు, ఎంఎస్ రాజు గారు అంతా కొట్టించుకున్న తర్వాత పౌర్ణమి సేమ్ డైరెక్టర్ రా, సేమ్ బ్యాచ్ పరుచూరి బ్రదర్స్ ఆర్ రైటర్స్, ప్రభుదేవ వెన్నంటనే అందులో ఇది కొట్టావు చూడు మ్యూజిక్ అంతని, అదంతా లాక్కొచ్చు పాట కొట్టు అంటేనే అన్న అలా కాదన్న కొత్తది కొడదామనండి. కొత్తది కొడదాం, అది కొట్టే పాట బాగుంటుంది. అది పౌర్ణమి పాటల్లో, పౌర్ణమిలో అదొకటి, ఇంకొకటి భరతవేదమున సాంగ్, భరతవేదమున పీక్స్ కదా. ఇవన్నీ కాకుండా ట్విట్టర్లో లేటెస్ట్గా మన లేటెస్ట్ దాంట్లో ఒకటి లేపుతారు. అదేంటంటే విలన్ గాడి మ్యూజిక్. అది ఎలా ఉంటుంది అంటే, విలన్ గాడే కొంచెం ఆడుగా ఉంటాడు పౌర్ణమిలో. ముఖేష్ ఋషి కాదు, ముఖేష్ ఋషి కాదు, మాస్ సినిమాలో విలన్. అదేలే కన్ఫ్యూజ్ అవుతాను. ఏదో దేవ్ అతని పేరు, ఏదో విక్రమ్ దేవ్ ఏదో అతని పేరు. అది ఎలా ఉంటదంటే హార్మోనియం సింఫనీ ఉంటుంది, అందరూ ఇలా వాయిస్తారు చూడు, ఇలా అలాగా విలన్ కూడా ఇలా ఇలా అంటాడు. ఆ మ్యూజిక్ ఎలా ఉంటుందండి, టీ డి 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 డి. ఇప్పుడు కాదురా, అప్పుడు కొట్టాడురా డిఎస్పి, ఇదిరా మ్యూజిక్ అంటే ఇప్పుడు లేపుతున్నారు. అదే కానీ ఆ మ్యూజిక్ ఉంటుంది, పిచ్చి పిచ్చిగా ఉంటుంది, వేరే వింత అసలు. అండ్ నాకు పౌర్ణమి అంటే నాకు మూలా నౌకల సాంగ్ గుర్తొస్తుంది. అండ్ ఇప్పటికీ వింటూ ఉంటాను నేను. మూలా నౌకల సాంగ్లో సాంగ్ ఆగిపోద్ది మధ్యలో. అప్పుడు వీళ్ళు ఇది కొడతారు కదా ఇద్దరు, అదంతా కొట్టి అది ఆగిపోతూ ఉన్నప్పుడు వదిలేస్తారు. అప్పుడు అది కింద రోల్ అవుతూ పడుతూ ఉంటుంది, మళ్ళీ ఆగిపోద్ది పాట.
తర్వాత ఒక హై మ్యూజిక్ వస్తుంది, ఇలా త్రిష ఇలా తిరుగుద్ది, ఇలా హగ్ చేసుకుంటారు, సునీరా ఏడుస్తాడు. తర్వాత మళ్ళీ మెల్లగా పగిలిన బొమ్మగా మిగిలిన నా కదా అంటది. అసలు ఆ పాట మొత్తంలో పీక్ ఏంటో తెలుసా, ప్రభాస్ని డాన్స్ ఏమంటారు అందరూ వద్దంటాడు, ఏమంటాడు, త్రిష చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తుంది అంటది, అప్పుడు వేస్తాడు ఇంత పెద్ద చేతులు పెట్టుకుని. దట్ ఈస్ సినిమా పీక్స్ పీక్స్. అండ్ ఆ సినిమాలో అప్పటి వరకు నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా అల్లరి ప్రభాస్ని చూసేస్తావు, అసలు సెకండ్ హాఫ్లో ప్రభాస్ మాట్లాడు సటిల్ ప్రభాస్ అలా ఉంటాడు అంతే ప్రభాస్. బట్ సటిల్ నేను ఇప్పటికీ నన్ను అడిగితే ఇప్పుడున్న స్టార్ హీరోస్ అందరిలోని సటిలిటీ ఎవరికి వర్కౌట్ అవుతుందంటే ప్రభాస్కే వర్కౌట్ అవుతుంది, బికాస్ ఆఫ్ దట్ కట్అవుట్ అన్ని. ఎందుకంటే ఒకేసారి అన్లీష్ అయ్యాడు అనుకో, ఇచ్చే ఇంపాక్ట్ వేరేగా ఉంటుంది. అదే అప్పటి వరకు సైలెంట్ గా ఉండి ఒకేసారి దట్ ఈస్ ప్రభాస్. అదే నీల్మో అది బాగా గట్టిగా వాడాడు. నెక్స్ట్ 2005లో చాలా కొట్టాడు. అయ్యి బాబో ఇన్నున్నాయేంటి రే, ఒకసారి ఆగే 1 2 3 4 5 6 7 8 9 10 12 మంత్స్ ఉంటాయన్న ఒక ఇయర్లో. నాలుడు నువ్వు వస్తంటే నేను వద్దంటానా, మాయావి అంట తమిళ సినిమా. బన్నీ బేసికల్లీ సచిన్ అనేది ఏదో తమిళ సినిమా. తమిళ సినిమాలు అప్పట్లో కొట్టేవాడు. అప్పట్లో ఏంటో తెలుసా, డిఎస్పీ డిడే తమన్ బిఫోర్ తమన్ ఈవెన్ ఎంటర్డ్ ఇంటూ ది ఇండస్ట్రీ. ఎస్, ఇక్కడ ట్యూన్ చేసి అక్కడ వేరే సినిమాలో కొట్టేవాడు. అలా చాలా ఉండేవి. అలాగా అదే ఓం నమస్తే బోలో బేబీ అక్కడ తెలిసి దీంతో నక్క తెల్లానా ఏం జరుగుతుంది ఇక్కడ. సో బన్నీ సాంగ్స్ బాగుంటాయి. బన్నీ సాంగ్స్ గురించి మనం మాట్లాడుకున్నాం అల్లు అర్జున్ దాంట్లో. భద్రా మ్యాన్ బోయపాటి ఫస్ట్ ఫిలిం భద్రాలో అదిరిపోద్ది. భద్రాలో పాటలు అగైన్ భద్రాలో ఫేవరెట్ సాంగ్ ఎత్తుక్కుంటూ ఉంటాడు చూడు రవితేజ నరుస్తాడు. సినిమా పీక్ సినిమా. నేలకు వచ్చింది చిరునవ్వుగా మారి తోటి చిందు. విలేజ్ ఎపిసోడ్ అంతా పీక్ ఉంటది. ఆ ఝాన్సీ గారు చూసి గే అనుకుంటది వీళ్ళిద్దరిని. అది నాకు ఆ సాంగ్ లో కూడా మధ్యలో ఇంటర్లూడ్ అన్నావు కదా నువ్వు, అది కూడా బాగుంటుంది. అది ఆకాశం చెంతకు వచ్చి అది ఊరు వెళ్ళే ముందు కదా పాట, అది ట్రైన్ లో ఉంటది, దిగి డాన్స్ చేస్తాడు. అప్పట్లో ఏదో థింగ్ ట్రైన్ వెళ్తా ఉంటుంది, మధ్యలో అయిపోద్ది ర్యాండమ్ ప్లేస్ లో డాన్స్ చేస్తూ ఉంటారు. అలా నాకు అలాగా మళ్ళీ అసలు డిఎస్పీ టాపిక్ కాదు కానీ జస్ట్ చెప్తున్నా, ఆడవారి మాటలకు అద్దాలే వేర్లేరు నాకు ఆ సాంగ్ పిచ్చిష్టం. సూపర్ సాంగ్. అది కూడా ట్రైన్ మధ్యలో వేస్తారు. అది అందులో మెయిన్ లిరిక్స్ బాగుంటాయి ఆ పాటలో. నా ప్రేమ జ్వాల నువ్వే ఓ చెలియా చెలియా. సో ఇందులో భద్రాకి వచ్చేస్తే, కమింగ్ బ్యాక్ టు భద్రా, నీకు ఆ పాట చెప్పవు కదా, నాకు ఈ పాట ఇష్టం రా. క్లబ్ లో డాన్స్ చేస్తారు చూడు, ఏ ఊరే చిన్నదానా చూపులతో మత్తెక్కించే మాయ, ఇప్పటికీ నా ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఇప్పటికీ డిఎస్పీస్ మెయిన్ గేమ్ ఈజ్ ఇన్ ది హుక్. డిఎస్పీస్ మెయిన్ గేమ్ ఈజ్ ఇన్ ది డ్రాప్. డ్రాప్ ఉంటుంది చూడు, ఎంత మంచి పాట అన్నా కొట్టని హుక్ మాత్రం చెడగొట్టడు, లేకపోతే ఎంత బ్యాడ్ సాంగ్ హుక్ మాత్రం చెడగొట్టడు. ఇందులో కూడా అంతే, అంత పాట అంతా బాగుంటది. అక్కడికి వచ్చి రయ్యో రయ్యో రే రయ్యో రయ్యో నా చోరే నాతో డిస్కో, అది తీన్మార్ సాంగ్ డిస్కోలో కొడతాడు అనమాట. ఎగ్జాక్ట్లీ కూడా డిస్కో బీట్లు వాడతాడు, బాగుంటది అలా. అదే అసలు 2005 ఈజ్ పీక్ మ్యాన్. భద్రా అందర్వాడు, అయ్యి బాబోయ్ అందర్వాడులో ఈ బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళిపోద్ది సినిమా, మధ్యలో అక్కడ మ్యూజిక్ ఉంటుంది. అయ్యి బాబోయ్ అప్పుడు దాకా అల్లరి గోల్ దొబ్బుతుంటాడు పెద్ద చిరంజీవి. అసలు నువ్వు ఒకేసారి అలా చూసేసరికి నీకు సడన్ గా ఎమోషనల్ అవుతావు. చిరంజీవిలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ చిరంజీవిలో గ్రేట్నెస్ ఏంటో తెలుసా, చిరంజీవి ఆ బ్లాక్ అండ్ వైట్కి వెళ్ళిపోయినప్పుడు చిరంజీవి అలా సింగిల్ ఫాదర్గా కష్టపడుతుంటే మనకి ఎమోషన్ హిట్ అయింది కదా. తర్వాత పెద్ద అయిన తర్వాత సేమ్ ఎమోషన్ తీసుకుని మీ అమ్మ గుర్తొచ్చింది మొత్తం కామెడీ చేస్తాడు ఎమోషన్ ని. నువ్వు ఆ బ్లాక్ అండ్ వైట్ మొత్తంలో చోట చదవకున్నాను నేను. దాని తర్వాత ఇక్కడ ఇలా చూస్తూ ఉంటాడు రా, సర్లే కళ్ళు ఇలా పెట్టుకుని వెళ్ళిపోతాడు.
కామెడీ నీకు అది చాలా పెద్ద మాంటేజ్ మొత్తం సాంగ్ తో మ్యూజిక్ తోనే కొడతాడు. ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ వన్ ఫిలిం నౌ. 6 నేను అనంతపూర్లో చూసా ఫస్ట్ టైం. నాకు గుర్తుండే నేను సెకండ్ షో సినిమా చూడడం. దట్ ఈస్ డిఎస్పి డూయింగ్ తమిళ్ సినిమా. తమిళ సినిమా. బట్ చూడొద్దే నన్ను చూడొద్దే చూస్తానే ఉన్నావు ఇప్పుడు దాకా అన్నిసార్లు వద్దన్నా. అమ్మ నాతో నడిచే నా నీడ నీతో నడిచానే. అయ్యి బాబోయ్, డిఎస్పీస్ హుక్స్ ఆర్ ఎవ్రీథింగ్. నాతో నడిచే నా ప్రాణం. అయ్యి బాబోయ్ పీకు. నీకు అందులో ర్యాండమ్ సాంగ్స్ ఉంటాయి. అది అక్కడ కూడా ఎలాగే ఉంటుందిరా. ఇప్పుడు పాట అంతా నడుస్తూ ఉంటుంది, వద్దు వద్దంటూ నువ్వు అలా ఉండి నిద్రోతున్న హృదయాన్ని ఒకేసారి అలా ఎటు పట్టుకెళ్తున్నావు పాటని, ఎటో వెళ్ళి అలా వెళ్ళి మళ్ళీ నాతో నడిచే నా నీడ. సరే సాంగ్ అది మళ్ళీ లేపుతాడు. ఆడుకుంటాడు రా, హార్ట్ బీట్ తో ఆడుకుంటాడు రా మనిషి. హీ నోస్ మ్యాన్, హీ నోస్ ద పబ్లిక్ పల్స్ అంటారు. 6 సినిమాలో ఇంకా సాంగ్స్ ఉంటాయి. అది చూడాలి, నేను చూసి చెప్పాలి. 6 సినిమాలో పాటలు నిజంగా నిజంగా ఆ సాంగ్స్ నాకు గుర్తురావట్లేదు అంటావు చెప్తా. నాకు నోటికి గుర్తురావట్లేదు. 1 సెకండ్. 6 ఆల్బమ్ పీక్ ఉంటుంది. నేను మొన్నే వింటున్నా ఒక పాట వాళ్ళందరూ ఆ పేటలో చేస్తారు రా అదే dance. అదే అదే నీ లైఫ్ లేదు గ్యారంటీ జెస్సీ గిఫ్ట్. ఇంకో ఇదో సాంగ్ అదిరిపోద్ది. ఇందులో కూడా లిరిక్స్ ర్యాండమ్ లిరిక్స్ ఉంటాయి. 1 2 3 అంటూ లెక్క పెట్టలోగా వద్దురా 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 వద్దురా. అయ్యి బాబాయ్ ఇంకా ఏమో ఉంటాయి. అది సోడా బాటిల్ చేతుల్లో అనే సాంగ్ ఉంటుంది. ఇంకోటి ఒక డ్యూయట్ ఉంటుందిరా, ఇద్దరు ఫోక్ సాంగ్ డ్యూయట్ ఒకటి ఉంటుంది. హృదయం మను లోకంలో ప్రేమాను దేశంలో స్వప్నం మను నగరంలో జంత చేరవచ్చావే. నాకు ఈ తమిళ్ సాంగ్స్ తెలుగులో డబ్ అయినప్పుడు చాలా నచ్చుతాయి. ఎందుకో చెప్పనా, ఫక్ లాజిక్. అక్కడ వర్డింగ్ పడాలంతే. అసలు కొన్ని అర్థం కూడా ఉండవు. బట్ సౌండింగ్కి ఎక్కువ ప్రయారిటైజ్ చేసేస్తారు, బాగుంటుంది. అమ్మో అరే 6 తర్వాత పౌర్ణమి తర్వాత ఎగైన్ బొమ్మరిల్లు ఈజ్ ఆల్సో బొమ్మరిల్లు. యు నో వాట్ ఇట్ ఈస్. బొమ్మరిల్లు ఈస్ కల్ట్ క్లాసిక్. ఇంకేం చెప్తాను బొమ్మరిల్లు గురించి. మొన్న కూడా నేను వెళ్ళిన లాస్ట్ రిలీజ్ బొమ్మరిల్లే. బొమ్మరిల్లు పాటలన్నీ ఎలా ఉంటాయంటే, బొమ్మరిల్లు పాటలకి నువ్వు గ్రూవ్ అవ్వగలవు, డాన్స్ చేయలేవు. అదో వేరు, అదొక జానరా, అదొక సింక్. అది అగైన్ నేను చెప్తున్నా కదా, మీరు ఎన్నన్నా చెప్పండి. డిఎస్పి డ్యూయట్ సాంగ్స్, డిఎస్పి లవ్ సాంగ్స్, డిఎస్పి ఐటెం సాంగ్స్ ఇవన్నీ ఒక జానరా అయితే, డిఎస్పి బ్రేకప్ సాంగ్స్ అనేది ఒక జానరా. అది వేరే జానరా. అది అంత బ్యూటిఫుల్ జానరా అంటే మీరు ఇప్పుడు ఎతికినా సరే ర్యాండమ్గా 4-5 తగులుతాయి. చెలియా చెలియా. కరెంట్ సినిమాలో సుశాంత్ సినిమాలో సాంగ్ ఉంటుంది. అది అసలు మామూలు సాంగ్. అది అటు నువ్వే ఇటు నువ్వే. అదొకటి. ఇందులో బొమ్మరిల్లో నమ్మక తప్పని నిజమైన అదొకటి ఉంటది. తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ లో బదులు దోచని ప్రశ్నల తాకిడి. ఓరే అమ్మ, అసలు డిఎస్పి బ్రేకప్ సాంగ్స్ ఆర్ క్రేజీ మ్యాన్, క్రేజీ అంతే. అదే కదా. నెక్స్ట్ రాఖీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆల్బమ్స్. రాఖీ కూడా తక్కువ వింటాం కొంచెం. అదే నువ్వు చాలాసార్లు చెప్పినట్టు రాఖీ ఈజ్ నోన్ ఫర్ సమ్ డిఫరెంట్ రీజన్స్. బట్ రాఖీ సినిమా బాగుంటుంది, సాంగ్స్ కూడా బాగుంటాయి. రాఖీ సాంగ్స్ ఆర్ అగైన్, ఇప్పుడు నన్ను అడిగితే ఈవెన్ ఇన్ తారక్స్ కెరియర్, తారక్ అన్న కెరియర్లో ఆల్బమ్లు తీస్తే టాప్ 4లో ఉండే ఆల్బమ్ రాఖీ. ఈజీగా, క్లియర్లీ. గుర్రం ఎక్కి. అరే ఎన్ని పాటలు రా, నువ్వు హోలీ పాట తీసుకోరా, రంగు రబ్బా రబ్బా అంటుంది మొదలవుద్ది. నీకు ఇదంతా పక్కన పెట్టు సరే. ఇవన్నీ కొంచెం థియేటర్ సాంగ్స్ అది దీని. పెట్రోల్ ఇసిరి కొట్టి సాంగ్ ఉంటుంది చూడు, ఫుల్ ఆన్ అడ్రినలిన్తో ఉంటుంది ఆ సాంగ్. పీక్ ఉంటుంది ఆ సాంగ్ కూడా. అది కొంచెం మంత్రాలతో మిక్స్ అయి ఉంటుంది, సంస్కృత శ్లోకాలతో. అన్ని పాటలు బాగుంటాయిరా అందులో. ఇప్పుడు నీకు ఒక ఆల్బంలో అన్ని మంచి పాటలు ఉంటాయి, కొన్ని పాటలు ఇగ్నోర్ అయిపోతాయి. అలాగా రాఖీలో పాట ఉంటుందిరా, నాకు పిచ్చిష్టం, పిచ్చిష్టం. నిన్ను చూస్తే గుండె జారే, నిన్ను చూస్తే కై జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే ఎంత బాగుంటదంటే ఆ పాట.
ఎవరు జనాలు పట్టించుకోరు. బట్ ఐ లవ్ దోస్ సాంగ్స్. ఇప్పటికీ నేను చెప్తున్నా కదా, మై ఫేవరెట్ పాస్ట్ టైమ్ ఈస్ లిజనింగ్ టు ఓల్డ్ 2000s DSP ఆల్బమ్స్. అంతే అంతే. అప్పుడు ఇంకోటి ఏంటంటే డిఎస్పీ ఆల్బమ్స్, నాట్ సాంగ్స్. అది వదిలేస్తే ఆల్బమ్ నడుస్తుంది అటు. ఇప్పుడు అలా లేవు. ఇట్ ఈస్ వెరీ రేర్ మ్యాన్. ఇప్పుడు ఆల్బమ్ హిట్ అవడం అంటే అదొక అది పుష్పకి అయింది. అది పుష్ప 1కి అయింది. చూద్దాం హౌ విల్ పుష్ప 2 ఏజ్ ఎలా ఏజ్ అవుతే చూద్దాం. పుష్ప అయితే ప్రతి పాట బాగుంటుంది. అలాగా రేర్ కేసు అయిపోయింది ఇప్పుడు. అరే నేను ఇప్పుడు ఓకే, ఇప్పటివరకు ఫ్లోలో వెళ్తున్నాం కదా. నౌ లెట్ us టాక్ అబౌట్ దిస్ థింగ్. ఓకే, నేను ఇప్పుడు నిన్న క్వశ్చన్ అడుగుతా. ఆ క్వశ్చన్తో ఒక సెట్ ఆఫ్ సాంగ్స్ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అదేంటంటే చిన్న సినిమాలకి డిఎస్పి మ్యూజిక్. చిన్న సినిమాలు అంటే ఐ విల్ గివ్ యూ ఎగ్జాంపుల్స్. కరెంట్, కుమారి 21F, ఉప్పెన, ఇలాంటివి అనమాట. ఇప్పుడు నాకు గుర్తున్నంత వరకు 2015 or 2016 వాజ్ ది ఇయర్ వెన్ డిఎస్పి కంపోజ్డ్ ఫర్ కుమారి 21F. అదే టైంలో భయ్యా డిడ్ శ్రీమంతుడు, భయ్యా డిడ్ జనతా గ్యారేజ్, అండ్ హీ వాజ్ వర్కింగ్ విత్ టాప్ ఆఫ్ ది టాప్ స్టార్స్. ఆ టైంలో చిన్న సినిమా కుమారి 21F అని దింపాడురా. ఆ పాటలు ఉంటాయిరా. వెళ్ళే దారిలో లేడే చంద్రుడే, నాకు మేఘాలు లేకుండా సాంగ్. అరే ఎంత సూదింగ్ సాంగ్ అంటే అది. చెట్టు నాకు మేఘాలు లేకుండా సాంగ్ చాలా చాలా ఇష్టం. నీకు తెలుసుగా ఆడియో లాంచ్లో చెప్తాడు, డిఎస్పీ అండ్ ర్యాండీ సార్ డింట్ టేక్ పైసా ఫర్ దట్ ఫిలిం, దే డిడ్ అవుట్ ఆఫ్ లవ్. అంతే. అది సుక్కు ప్రొడక్షన్. దట్ ఈస్ డిఎస్పి మ్యాన్. నేను అదే అంటున్నా, వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ వేరు. నువ్వు చూడు అగైన్. సరే మనం ఇప్పుడు కుమారి 21 నుంచి కొంచెం అలగొచ్చి లెట్ us టాక్ అబౌట్ కరెంట్. అగైన్ పల్నాటి సూర్యప్రతాప్ డైరెక్ట్ చేశాడు కరెంట్ సినిమా. సేమ్ డైరెక్టర్ కదా, సేమ్ కుమారి 21F డైరెక్టరే. సేమ్ సుక్కూస్ అసిస్టెంట్ పల్నాటి సూర్యప్రతాప్. తను చేశాడని చెప్పి కరెంట్ చేశాడు. జస్ట్ అవుట్ ఆఫ్ గుడ్ విల్లే కదా, అంటే కనెక్ట్ వల్ల చేశాడు. కరెంట్ పాటలు ఎంత బాగుంటాయి. అదే కదా, సర్రమంటూ వల్లంత పాకే ఫీలింగే రా కరెంట్. అలా చాలా ఉంటాయి సాంగ్స్. ఇంకొకటి అమ్మాయిలు అబ్బాయిలు కమాన్ కమ్ హియర్, అదేముడే చెప్పాడులే వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పాట ఉంటుంది. ఏవో పాటలు అసలు క్రేజీ ఉంటాయి. ఇంకా చిన్న సాంగ్స్ ఏం కొట్టాడు అంటే నేను అగైన్ కమింగ్ బ్యాక్ టు కుమారి 21F ఆల్సో. కుమారి 21F, ఐ వాజ్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ అట్ దట్ టైం. ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క జానరా రా. ఇప్పుడు అప్పట్లో ఓకే, నేను 19-20 years రా. ఆ టైంలో చుట్టుపక్కల ప్రతి ఒక్కడు ఫోన్లు, అప్పుడే స్మార్ట్ ఫోన్, జియో ముందు, జియో మూమెంట్ అప్పుడే. ఆ టైంలో వస్తే ప్రతి ఒక్కడు స్మార్ట్ ఫోన్, ప్రతి ఒక్కడు చెవులో గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడేవాడు. ఆ ఏజ్లో అలా ఉన్నప్పుడు అసలు అదొక ఆ జోన్లో ఉన్నప్పుడు నేను పాటలు ఎలా వచ్చేవంటే డిఎస్పి ఏదో పల్స్ తెలిసినట్టు లవ్ చెయ్యాలా వద్దా అనేవాడు. ఆ సాంగ్లో లిరిక్స్ అయితే ఎలా ఉంటాయంటే నిజంగా ఎవరికన్నా వాడి గర్ల్ ఫ్రెండ్ మీద డౌట్ లేదు అనుకో, అది వచ్చేస్తుంది. చాలా రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ అది. అమ్మో, ఆ సినిమా ఇన్ ఏ వే ఇట్ సేస్ అబౌట్ జడ్జ్మెంట్. అమ్మాయిల్ని ఎలా చూస్తారు, ఒక జడ్జ్మెంట్ గురించి మాట్లాడే సినిమా అంతే. కానీ ఆ సినిమాలో పాటలు వేరే లెవెల్ సాంగ్స్. బెస్ట్ మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం. యా ట్రూ, బెస్ట్ ట్రూ. అగైన్ నౌ లెట్ us ఆల్సో టాక్ అబౌట్ ఉప్పెన ఆల్సో. ఇప్పుడే ఉప్పెన గురించి నేను ఒకటి చెప్తా. కోవిడ్ స్టార్ట్ అయింది, వీ హ్యావ్ నథింగ్ టు సినిమాలు లేవు, కొత్త పాట ట్రిప్ ఆన్ ఏమీ లేదు, నథింగ్. అప్పుడు వదిలేడు ఆ పాట. అయ్యి బాబోయ్, అనగానే ఇలా గాల్లోకి ఇలా లేస్తూ చూడు. సేమ్ నీ కళ్ళు నీలి సముద్రం, నా మనసు అందుట్లో పడవ ప్రయాణం. నాకు అనే పిచ్చిగా ఇష్టం లేదు కానీ ఆ సాంగ్ చెప్తాను కదా, అప్పుడు ఏమీ లేదు మనకి. బాగుంటది ఆ పాట, అంటే నాకు ఇష్టం. బట్ స్టిల్ నువ్వు చెప్పేది కరెక్టే, అప్పట్లో ఏం లేదురా. అది ఏమీ లేదు ఆ సాంగ్. వదిలేడు మొత్తం కోవిడ్ అంతా జనాలు అదే ఉన్నారు, ఎక్కడున్నా ఆ సాంగే. కానీ ఉప్పెనలో అగైన్
ఉప్పెన ఆల్బమ్ ఇప్పుడు మీరు వినండి, ఎవరన్నా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఓన్లీ ఇష్క్ షిఫాయా ఒకటి వినేసి వదిలేసి ఉంటే, ఆ పాటలో మీరు ఎప్పుడన్నా సైలెంట్గా ఉన్నప్పుడు, ఒక సూదింగ్ మూడ్లో ఉన్నప్పుడు, ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది రా, ఈశ్వర అని ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ ఎప్పుడు అంటే వీళ్ళిద్దరూ పారిపోయినప్పుడు ఇద్దరు తిరుగుతూ ఉంటారు కదా, అప్పుడు వస్తుంది. ఆ పాటలో లిరిక్స్, ఆ పాటలో ఒక డెప్త్ ఉంటుంది. ఆ పాట మనం ఒక్కళ్ళే ఉండి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విన్నప్పుడు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తాం అనమాట ఆ పాట మీద. బ్యూటిఫుల్ ఉంటాయి లిరిక్స్, క్రేజీ. ఆ సినిమాలో పాటలన్నీ బాగుంటాయి. ఆర్ఆర్ ఉంటుందిరా. ఇప్పటికీ నేను మొన్న దేనికో ట్విట్టర్లో ఎందుకో వైరల్ అయింది, కానీ మన పంజాబ్ వైష్ణవ్ తేజ్కి ఉప్పెన ముందు ఒక ఇంట్రడక్టరీ వీడియో ఉంటుంది. ఓకే, ఇంట్రడక్టరీ వీడియో జస్ట్ పంజాబ్ వైష్ణవ్ తేజ్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు ఒక చిన్న టీజ్ కట్ కొట్టాడు బుచ్చి. అలల్లో పరిగెట్టుకుంటే వెళ్తాడు, అలా వెళ్ళి పడతాడు. పడిన తర్వాత పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఇలా వెనక్కి తిరిగితే నీళ్ళు వచ్చి కొడతాయి. అలా నీళ్ళు స్ప్రింకిల్ అవుతుంటే పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఇలా తిరుగుతాడు. అప్పుడు మ్యూజిక్ కొడతాడు రా డిఎస్పి. నాకు మెంటల్ వచ్చింది. అది మళ్ళీ ఎవరో, నేను అప్పుడు గమనించలే, మళ్ళీ ఎవరో అరే పంజాబ్ వైష్ణవ్ తేజ్కి ఆ మ్యూజిక్ కొట్టవేంట్రా అంటే, పంజాబ్ వైష్ణవ్ తేజ్ తక్కువ చేయట్లే, ఒక డెబ్యూ హీరోకి ఆ మ్యూజిక్ ఏంట్రా డిఎస్పి అని ఎవరో ఎలివేషన్ ఇస్తూ పెట్టారు. నిజంగా అలాగే ఉంటుంది ఆ మ్యూజిక్. డిఎస్పి సుక్కుతో ఇంకా సుక్కు స్టూ వద్దు, నువ్వేం చెప్పలేదు రా, కూర్చోండి, రండి కూర్చోండి, టీవీ ఇవ్వండి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే చిన్న సినిమాలకి డిఎస్పి మ్యూజిక్ అని మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, ఇంకొక టాపిక్ తీసుకొస్తా, సబ్ టాపిక్. అదేంటంటే అట్టర్ ఫ్లాప్ సినిమాలకి డిఎస్పి మ్యూజిక్, కుక్రాట్ సినిమాలకి డిఎస్పి మ్యూజిక్ అనుకో. సింపుల్గా చెప్పాలంటే అగైన్ కళ్ళు మూసుకుంటే 4-5 సినిమాలు చెప్పగలను నేను. అందులో మెయిన్ సినిమా నాకు గుర్తొచ్చేది దడ. దడాలో పాటలు మళ్ళీ హలో 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 లైలా మాయమైంది నా మనస్సు నీ వల్ల అంటాడు. అలాగే అన్నాడు. మళ్ళీ ఫాస్ట్ బీట్ సాంగ్స్ కొట్టేస్తాడు, అన్నీ కొట్టేస్తాడు. ఆ దడా సినిమాలో ఒక పాట లిరిక్స్ ఉంటారా, ఆ పాట లిరిక్స్ దే ఆర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ లిరిక్స్ ఈవెన్ టిల్ టుడే. ఆ పాట పేరు భూమి గుండ్రంగా. ఓకే, ఆ పాట ఎలా ఉంటుందో తెలుసా? ఆ పాటలో ఫిలాసఫీ చెప్తారు, చాలా వింతగా చెప్తారు. క్వశ్చన్లు అడుగుతారా, భూమి గుండ్రంగా ఉందని ఎందుకు ఆలోచించావా, ఫోన్ చేసి హలో అని ఎందుకంటామో అడిగావా, అన్నీ ఇలాంటి క్వశ్చన్లు అడిగి ఇవన్నీ చెప్పి, ఈ క్వశ్చన్లకి ఆన్సర్స్ తెలిసినా తెలియకపోయినా పోయేది ఏమీ లేదు చూడదు అంటాడు. అది అలాంటి లైఫే ఒక ఆన్సర్ లేని క్వశ్చన్ అంటాడు. అలాగా అందులో నువ్వు చెప్పినట్టు దడా సినిమాలో ఇంకో పాట కూడా ఉంటది. ఆ పాట నేను కూడా తగినట్టు బాబా సాంగ్. అన్ని పాటలు హే పిల్ల 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 నా స్పీడు సిండరెల్లా అని నెత్తిన పెట్టేస్తానే ఓ బొట్టు రయ్యా రయ్యా రయ్య అంటుంది గాడి, పోదాం పద నెంబర్ 1 జోడి. అది గుర్తురాట్లేదు. అండ్ నా మిస్టర్ పర్ఫెక్ట్ లో కూడా ఆ సాంగ్ ఉంది చూడు, శ్రేయా ఘోషల్. చలి చలిగా అల్లిందో తెలియదు కానీ అందరూ అల్లి గిల్లేశారు ఆ సాంగ్ తో అప్పట్లో. ఇప్పటికీ వింటారు ఆ సాంగ్ పీకు. అదొకటి చిన్ని 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 ఆశలు ఏవేవో. ఆ పాట మళ్ళీ అగైన్ ఇటు లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో. నాకు మిస్టర్ పర్ఫెక్ట్ ఆడియో లాంచ్ గుర్తొస్తుంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ ప్రభాస్ వీళ్ళందరూ అందరితో డాన్స్ చేపిస్తారు. అప్పట్లో గుండంకుల్ సాంగ్స్ ఆర్ బాబా సైకిల్ ఈజ్ ఆర్ పాప్ కల్చర్. ఇప్పుడు మనం అఫ్ కోర్స్ డిఎస్పి అనగానే ఒక డైరెక్టర్ కాంబో అంటే మనకి డిఎస్పి సుక్కు గుర్తొస్తుంది. దట్ ఈస్ ఆబ్వియస్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఆబ్వియస్. కానీ నేను ఇంకొక కాంబినేషన్ చెప్తా విత్ డిఎస్పి విచ్ ఈస్ ఆల్సో ఏ క్రేజీ కాంబినేషన్. అండ్ ప్రాబబ్లీ
మెంటల్ సాంగ్స్ వచ్చినాయి ఆ కాంబినేషన్లో. అది డిఎస్పి త్రివిక్రమ్ కాంబినేషన్. ఓకే. డిఎస్పి త్రివిక్రమ్ కాంబినేషన్లో జల్సా వచ్చింది, అత్తారింటికి దారేది వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చింది, జులై వచ్చింది. అవన్నీ అదొక మళ్ళీ అదొక స్టాండర్డ్ అది. అంతే. అరే ఇప్పుడు మనకి తెలిసినట్టే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే దేర్ విల్ బి 2 different generations యాక్చువల్లీ స్పీకింగ్. వన్ జనరేషన్ ఈస్ ద యూత్ ఎట్ ది టైమ్ ఆఫ్ తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, అండ్ ది యూత్ ఎట్ ది టైమ్ ఆఫ్ జల్సా, పంజా, అత్తారింటికి దారేది అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్ వీళ్ళ ఫేవరెట్స్ వేరుంటాయి, వీళ్ళ ఫేవరెట్స్ వేరుంటాయి. అండ్ వీళ్ళకి ఏదైతే నా ఏజ్లో ఉన్న పీకే ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ డిఎస్పి దేవుడు రా. జల్సా ఆల్బమ్ వాళ్ళందరికీ డిఎస్పి దేవుడు. ఒక జల్సా, ఒక గబ్బర్ సింగ్ ఇచ్చాడు రా. గబ్బర్ సింగ్, అత్తారింటి దారేది ఏంటవి లిటరలీ పీకేని ఒక దేవుళ్ళ కొలవడానికి ఒక బీజియం కావాలి కదా వెనకాల. గబ్బర్ సింగ్ రిలీజ్కి వెళ్ళాం, ప్రతి పాట బాగుంటది, ప్రతి పాట. నేను చెప్తున్నా కదా, ఆల్బమ్ కళ్ళు మూసుకుని చాట్ బస్టర్స్ రా. డిఎస్పి పవన్ కళ్యాణ్ అనగానే వేరే జోన్లోకి వెళ్తాడు. ఇప్పుడు ఏ జోన్ అంటే అది ఒక వేరే జోన్. అది అంతే. అది అండ్ నేను ఒకటి అంటా చూడు, మనందరం ఆరెంజ్ ఆల్బమ్ని చాలా చాలా సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఈక్వల్గా జల్సా ఆల్బమ్ని సెలబ్రేట్ చేసుకోవాలి మనం. అంటే సేమ్, అంటే కొంచెం అలాంటి సాంగ్సే నాకు పిచ్చిష్టం. జల్సా ఆల్బమ్ సెలబ్రేట్ చేసుకుంటాం, బట్ స్టిల్ అంత ఎక్కువ సోషల్ మీడియాలో వినిపించదు. ఎగ్జాక్ట్లీ. జల్సా ఆల్బమ్ ఈజ్ మ్యాన్ లైక్. జల్సా ఆల్బంలో వేరియేషన్లు ఉంటాయిరా. ఇప్పుడు హీరో ఇంట్రడక్టరీ సాంగ్ ఉంటుంది, అది ఇంట్రడక్షన్లో రాదు, అది విక్రమ్ థింగ్. అది అదొకటి ఉంటుందా, అదే మన ఇంట్రడక్టరీ సాంగ్ ఉంటుంది. ఇంట్రడక్టరీ సాంగ్తో పాటు బ్యూటిఫుల్ లవ్ సాంగ్స్ ఉంటాయిరా. బ్యూటిఫుల్ గాల్లో తేలినట్టుంది, జెనిఫర్ లోపెజ్ స్కెచ్ గీసినట్టుగా అదొకటి. తర్వాత ఇంకొకటి పబ్లో సాంగ్, యు అండ్ ఐ లెట్స్ గో హై అండ్ డు బల్లే బల్లే. ఇవన్నీ ఉంటాయా? ఇవన్నిటితో పాటు చలోరే చలోరే చల్లనో పాట ఉంటుంది, అందులో లిరిక్స్ ఉంటాయిరా. అది గమ్యం సినిమా మోడ్. అది సేమ్. అదేంటంటే సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్ మోడ్లో ఉండే సాంగ్స్ అవి. అగైన్ దానికి కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సిరివెన్నెల గారే రాశారు, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. మెంటల్ లిరిసిజం ఉంటుంది. నాకు అందులో గాల్లో తేలినట్టు ఉంది స్పీక్ సాంగ్. లేల లేల లేలమ్మ దగ్గర స్టార్ట్ అవుతుంది సాంగ్, తర్వాత లాస్ట్లో ఎండ్ అవుద్ది అంతే. డూ ఇట్ అంటాడు, అక్కడ ఎండ్ అవుద్ది ఇంకంతే. అక్కడ దాకా పీక్ సాంగ్, గాల్లో తేలినట్టుంది స్పీక్. ఇంక దాన్ని ఇంకా బాబాయ్ నాకు చాలా చాలా ఇష్టం జల్సా సాంగ్స్. అగైన్ ఎలాగా మనం 2012లో, సారీ టు ఇంటరప్ట్, డమర్కోన్ రిలీజ్ అయింది. దట్ ఈస్ డిఎస్పీస్ 50th ఆల్బమ్. 2012లో రిలీజ్ అయింది అది. అమ్మ బాబోయ్. అంటే ఆ మనిషి ఇప్పటికీ హీ గివ్స్ హిస్ బెస్ట్. కానీ ఆ టైంలో విత్ ఈజ్ అంటే డిఎస్పీ చేస్తున్నాడా పాట హిట్ అంతే అంతే, హిట్ అంతే. స్టాంప్ పడి క్వశ్చన్ అడగక్కర్లేదు. రాక్ స్టార్ డిఎస్పీ అని ఉందా, అంతే, అయిపోయింది సినిమా హిట్. దట్ వాజ్ వాట్ డిఎస్పీ మ్యాన్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు కూడా డిఎస్పీ త్రివిక్రమ్ కాంబినేషన్లో జులై వచ్చింది, సన్ ఆఫ్ సత్యమూర్తి వచ్చింది. ఇఫ్ యూఆర్ టేకింగ్ జల్సా అండ్ అత్తారింటికి దారేది ఆర్ త్రివిక్రమ్స్ స్ట్రాంగ్ వర్క్స్, కంపేర్ చేస్తే జులై అండ్ సన్ ఆఫ్ సత్యమూర్తి ఆర్ త్రివిక్రమ్స్ వీకర్ వర్క్స్. ఓకే, కంపేర్ చేస్తే జులై సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలని అంత ఆ రేంజ్ లో కూర్చోబెట్టింది డిఎస్పీ మ్యూజిక్ ఏరా. డిఎస్పీ మ్యూజిక్ అదే రేంజ్ లో ఉంటది, ఒక రేంజ్ లో ఉంటది. జులై సినిమాలో పాటలు వేరే భలే ఉంటాయి అసలు. ఓ మధు, అద్నాన్ సామి అంటాడు, అది వచ్చి మళ్ళీ నీ ఇంటికి ముందు గెటాలి సాగర్ డిఎస్పీ కాంబో కూడా వేరు మ్యాన్. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ వర్షం. అది సాగరా, నన్ను గిల్లి, ఓహో క్యూట్ గా వచ్చి ఒక పాట పాడేసేవాడు రా డిఎస్పీ ఆల్బమ్ లో. ఆ పాట బ్యూటిఫుల్ అండి. ఇప్పటికీ అఫ్ కోర్స్ లైక్
బికాజ్ సాగర్ ఇస్ ఎ మ్యూజిషియన్, సాగర్ ఇస్ ఎ సింగర్. ఇప్పటికీ మొన్న డిఎస్పి పుష్ప 2 కూడా చెప్తాడు, సాగర్ వర్క్స్ విత్ డిఎస్పి ఓన్లీ. ఓకే, సాగర్ ఈజ్ విత్ డిఎస్పి, సాగర్ వర్క్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్ విత్ డిఎస్పి అంట. ఓకే. అసలు వాళ్ళిద్దరు వేరే కాంబినేషన్ రా, ఎన్ని పాటలు రా, ఎన్ని పాటలు. సెకండ్ హాఫ్ లో వస్తుంది ఆ సాంగ్, మోస్ట్లీ వచ్చి పాడేసి వెళ్ళిపోతాడు. సేమ్ అలా జులైలో మీ ఇంటికి ముందు గేటు, అది దుకాణాలంటే డౌట్, మీ రోడ్లో ఎలాగదా లైట్, నాకు అసలు తెలియని చోటు అంటాడు. బాగుంటాయి, క్రేజీ. అండ్ దెన్ 2014 నుంచి మనకి ఇంకా వీనో వన్ నేను ఒక్కడనే, ఎవడు, లెజెండ్. అసలు చూడరా భయ్యా, డిఎస్పి సంక్రాంతికి 2 సినిమాలు వచ్చినాయి, ఎవడు వన్ నేను ఒక్కడనే, రెండిట్లకి మ్యూజిక్ ఇచ్చాడు, రెండిట్లకి మంచి మ్యూజిక్. అదే కదా. ఇంక వన్ నేను ఒక్కడనే అయితే పీక్ మ్యూజిక్, అది పీక్. ఎవడులో కూడా చాలా బాగుంటాయి. శృతి హాసన్తో ఉంటది, భలే ఇష్టం ఆ సాంగ్. పింపుల్ డింపుల్ సూపర్. పింపుల్ డింపుల్ సాంగ్ అది కూడా సాగరే, బేబీ బుల్లెట్, అది సాగరే. అల్లుడు సీన్ సాంగ్స్ ఎదిరిపోతాయి. అయ్యి నిజం రా, అల్లుడు సీన్ లో ప్రతి పాట బాగుంటది. ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా సరే ఒక డెబ్యూ యాక్టర్ ఫుల్ ప్యాడింగ్ ఉంది ఆ సినిమాలో, అది ఇది డిఎస్పీని పట్టుకొచ్చారు. బికాస్ దే ఆర్ ఏబుల్ టు అఫోర్డ్ అండ్ దే బాట్ ఇన్ ఎవ్రీ టెక్నీషియన్. అలా డిఎస్పీ లైట్ తీసుకోడు, అదే పాటలు ఇస్తాడు. అదే కదా, మంచి పాటలు ఇస్తాడు. నిన్ను చూస్తే తిరిగిందే క్రేజీ. ఆ మధ్యలో గైస్ 2015లో పులి అని ఒక సినిమా కొట్టింది డిఎస్పి. పులి అందరినీ కొట్టింది. దాని తర్వాత కానీ 2015 ఆ టైంలోనే డిఎస్పీ మేడ్ నాన్నకు ప్రేమతో. 2016లో అమ్మ బాబోయ్, 2016 ఒకసారి చదువుతాను పేర్లు. నేను శైలజ, నాన్నకు ప్రేమతో, సర్దార్ గబ్బర్ సింగ్, జనతా గ్యారేజ్. ఏం మనిషిరా, మనిషా మేనేటరా, అయ్యి బాబోయ్. సర్దార్ గబ్బర్ సింగ్ పాటలు కూడా చాలా బాగుంటాయి. సర్దార్ గబ్బర్ సింగ్ పాటలు, అందులో మ్యూజిక్ ఒకటి ఉంటది కదరా, ఆడవడన్నా ఈడవడన్నా సర్దార్ అన్నకి అడ్డవడన్నా, అక్కడ వరకు ఓకే. ఎడిట్లు కొడతారు ట్విట్టర్లో ఇప్పటికి ఒక మధ్యలో ఉంటది, నీ చూపుకి బలం ఉందన్నా, నువ్వే మా పవర్ అన్నా. ఇంటర్వెల్ బ్యాంక్ తోపు ఉంటుంది ఆ సినిమా. ఆలోచించరా, గబ్బర్ సింగ్ పాటలు దే ఆర్ హార్ట్. ఇక్కడ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. నువ్వు సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమా తీస్తున్నావు, దానికి మళ్ళీ డిఎస్పీకి ఇచ్చావు అంటే డిఎస్పీ షుడ్ స్కోర్ సంథింగ్ బెటర్ దాన్ హిస్ పీక్, విచ్ ఈస్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. కానీ అందులో కూడా కొడతాడు. మంచి ఆల్బమ్, మంచి సాంగ్స్. ఒక క్యూట్ కాంబినేషన్ ఉంటుంది, అదేంటో తెలుసా? ఆ కాంబినేషన్ నేను నీకు డిఫరెంట్గా చెప్తా. దట్ ఈస్ రామ్ అండ్ డిఎస్పీ కాంబినేషన్. ఓకే, రామ్ అండ్ డిఎస్పీ కాంబినేషన్లో నాకు గుర్తున్నాయి, చెప్తా చూడు. మెంటల్ సాంగ్స్ ఉంటాయి. జగడం, రెడీ, నేను శైలజ, ఒక సినిమా ఉంటుందిరా, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా కాదు, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమా. ఆ సినిమా ఆల్బమ్ మొత్తం చాట్. శివం పాటలు ఈ పాడ్కాస్ట్ అయిపోయిన తర్వాత శివం పాటలు వెళ్ళి పెట్టుకుని వినండి. ఒక్క సాంగ్ తో మొదలెట్టి పీక్ ఆల్బమ్ మొత్తం వినకపోతే కమెంట్స్ లోకి వచ్చి నాకు చెప్పండి. పీక్ శివం ఆల్బమ్ ఈస్ పీక్ డిఎస్పి. శివం ఆల్బమ్ మెంటల్, నాకు చాలా చాలా ఇష్టం. సినిమా చూడకండి అసలు, ఎట్టి పరిస్థితుల్లో అసలు చూడకండి. శివం ఉన్నది ఒకటే జిందగీ. నాకు ఉన్నది ఒకటే జిందగీలో సాంగ్ చాలా ఇష్టం. మెయిన్ సాంగ్ ఉంటుంది ఒకటి, ఈ పాటలు నేర్పిస్తూ ఉంటాడు. అవునవును, స్టార్ట్ అవుతుంది అగైన్. అందులో మళ్ళీ ఇప్పుడు హలో గురు ప్రేమ కోసమే కూడా యాడ్ చేద్దాం. ఇక్కడ తిరుమల కిషోర్ అని ఒక ఆయన వచ్చాడు. రామ్ తిరుమల కిషోర్ డిఎస్పి, ఇది ఒక జానరా. ఇది నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ కొట్టలేదు అనుకుంటా డిఎస్పి. ఇదే నేను శైలజ ఉన్నది ఒకటే జిందగీ. అది హలో గురు ప్రేమ కోసం మళ్ళీ అది. అసలు అమ్మ తెగ కొట్టేసాడు రా డిఎస్పి వేరు రా, ఎన్ని కాంబినేషన్లు రా. అరే అసలు ఏం మనిషిరా. 2017 ఎన్ని పాటలు కొట్టి తెలుసా? 1 2 3 4 5 6 7 8 ఆల్బమ్స్. మళ్ళీ ఖైదీ నంబర్ 150 జైలో కోసం ఉంటుంది అందులోనే. ఖైదీ నంబర్ 150 దట్ ఈస్ కమ్ బ్యాక్. నేను లోకల్ సూపర్ ఆల్బమ్. రారండే వేడుక చూద్దాం, మంచి ఆల్బమ్. దువ్వాడు జగన్నాథం, అబ్బో, జై జానకి నాయక, జైలవ కుస, ఉన్నదొకటే జిందగీ, మిడిల్ క్లాస్ అబ్బాయి. అంటే లిటరల్లీ ఓ పక్క నుంచి ఆనెస్ట్లీ చెప్పుకుంటే 2017లో డిఎస్పి పరిస్థితి, ఓ పక్కన బాస్ కమ్బ్యాక్ సినిమా, ఓ పక్కన దిల్ రాజు గారు నేను లోకల్ అంటున్నాడు, ఎంసీఏ అంటున్నాడు, అదొకటి ఉంది. మళ్ళీ ఓ పక్క నుంచి తారక్ కన్నా
అది ఆ సినిమా ఉంది, జైలవకుశ ఉంది. ఓ పక్కన మళ్ళీ బెల్లవన్ వచ్చి జై జానకి నాయక, అక్కడ ఎవరున్నది మళ్ళీ బోయా. అమ్మో నాకు తెలిసి అప్పటికి బాసు కొట్టేసి ఉంటాడు ముందు ఇయరే, ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ అయింది. అమ్మో నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు కదా, నాకు రంగస్థలం ఆల్బమ్ కూడా చాలా ఇష్టం. 2018 నేను చెప్తున్నా, నాకు ఈ సుకుమార్ డిఎస్పి కాంబోలో ఇప్పుడు దాకా దేర్ ఈజ్ నో యావరేజ్ అబవ్ యావరేజ్ కూడా లేదు. అన్ని కుమ్మేసిన ఆల్బమ్, అన్ని పీక్ ఆల్బమ్స్. అదే కదా నేను అనుకునేవాడిని అనమాట, పుష్ప వచ్చినప్పుడు ఎంతైనా ముందు కొట్టినట్టు కొట్టలేదు అసలు, ఏం కాంబినేషన్ అదే కదా, అసలు ఏంట్రా ఈ పాటలు. కట్ చేస్తే నేషనల్ అవార్డు. पुष्पा द राइज पार्ट 1 के श्री देवी श्री प्रसाद प्राप्त कर रहे हैं राष्ट्रीय फिल्म पुरस्कार। కట్ చేస్తే సినిమా అయిపోయి వచ్చిన తర్వాత నేను చొక్కాలు చింపుకునే రేంజ్లో మధ్యలోంచి మొదలెట్టేవాడిని పాట, ఎవడ్రా నువ్వు అనేవాడిని. ఆ పాట ఏ రేంజ్లో ఎక్కిందంటే నాకు అందరం ఫస్ట్ ఆ సాంగ్ విన్నప్పుడు అప్పటికి దాకు మేక వచ్చి అందరం ఫుడ్ చైన్ బయాలజీ మాట్లాడుతున్నాడు, ఏంటిది వెలుతురు తింటది ఆగు, మేఘం తింటది పులి, ఇదిగా ఆకలి, ఇవన్నీ వచ్చినప్పుడు ట్రోల్ చేశారు. ఓకే, నాకు అంత ఎక్కలేదు. దాని తర్వాత ఈ సాంగ్ హే బిడ్డ ఇది నా అడ్డ వచ్చినప్పుడు కూడా అంత ఎక్కలేదు. ఎప్పుడైతే హే బిడ్డ ఇది నా అడ్డ నేను సినిమాలో చూస్తున్నానో, ఎప్పుడైతే పుష్పరాజు అయ్యాడో అమ్మని, అప్పుడు నాకు ప్రతి లిరిక్స్ ఎక్కుతుంది. లైక్ సాంగ్ పీక్ సాంగ్ మ్యాన్, దట్ ఈస్ అంటే పీక్ ఆల్బమ్. అది ఎలా ఉంటుందంటే, చంద్రబోస్, సుక్కు, డిఎస్పీ వీళ్ళందరూ అరే బచ్చాగాళ్ళారా సినిమా చూసి మాట్లాడండి రా ఫీల్స్. అది సామీ సాంగ్ కూడా అదిరిపోద్ది. మెంటల్. ఆ తర్వాత ఎంతమంది అది అరే శ్రీవల్లి స్టెప్ వేసేవారు రా పెద్దోళ్ళు, హార్దిక్ పాండ్యా వాళ్ళ అమ్మమ్మతోనో నాన్నమ్మతోనో శ్రీవల్లి స్టెప్, ఇషాన్ కిష్ను, సూర్యకుమార్ యాదవ్ వేస్తారు అల్లేదో హోటల్ రూమ్లో. ద థింగ్ విత్ డిఎస్పీ ఈజ్, ఇప్పుడు పీక్ అనేది 5-10-15 సంవత్సరాలు ఉంటుంది అనుకుందాం. టైమ్ అండ్ అగైన్ దిస్ మ్యాన్ కమ్స్ బ్యాక్ అండ్ డెలివర్స్ హిస్ బెస్ట్ అండ్ ప్రూవ్స్ దట్ స్టఫ్ ఉంటే సినిమాలో నేను మామూలు సాంగ్స్ ఇవ్వను. అదే కదా, ఇట్ ఈస్ దాట్ సింపుల్ మ్యాన్, ఇట్ ఈస్ దాట్ సింపుల్. నన్ను అడిగితే డిఎస్పీ అన్ని పాటలు మీకు ఇష్టం అంటే మధ్యలో నాకు డిఎస్పీ పాటలు కొన్ని ఎక్కలే, ఆనెస్ట్లీ చెప్తాను. ఓం నమో అది నా శ్రీను ఎట్లా వెంకటేష్ సినిమా ఉంటుంది, నమో వెంకటేష్ నాకు ఇష్టం ఉన్న అలా చాలా షాక్ ఉంటాయి ఈ సినిమా డిఎస్పీ అలాంటివి ఉంటాయి. ఇప్పుడు నాకు ఇంకోటి, ఇప్పుడు మహర్షి సినిమాలో సాంగ్స్లో ఇదే కదా పాట తప్ప మిగతాదంతా నాకు నచ్చదు. ఇంకొకటి వాల్తేరు వీరయ్య సినిమా ఉందా, వాల్తేరు వీరయ్య సాంగ్స్ అందరికి ఇష్టమే. ఇప్పుడు డోంట్ స్టాప్ డాన్సింగ్, ఫోన్ కాల్ లోడింగ్ ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ చాలా మందికి ఇష్టం. నాకు అందులో బీజిఎం ఎక్కుద్ది కానీ పాటలు ఓకే అనిపిస్తాయి నాకు పర్సనల్లీ, నాకు అంత ఎక్కువ. సో అలా కొన్ని ఉన్నాయి. అలా ఇంకా నీకు మొన్న పంజాబ్ వైష్ణోదేవి సినిమా వచ్చింది కదా, కొత్తగా లేదేంటి, అమ్మో ఆ సినిమాకి ఆ కొత్తగా లేదేంటి పాట ఇవ్వడమే గొప్పరా. నేను చెప్తున్నా కదా, సినిమా రాత్ సినిమా అది. అలా బోల్డ్ చేసే డిఎస్పీ రంగరంగ వైభవంగా అలాంటి బోల్డ్ చేసాడు. 2022 మీరు 2022 ఓపెన్ చేసి 2022 డిఎస్పీ ఆల్బమ్స్ చూడండి. ఐ డోంట్ లైక్ 2022 ఆల్బమ్స్ ఆఫ్ డిఎస్పీ. రౌడీ బాయ్స్, గుడ్ లక్ సఖీ, కిలాడి, ఆడాలు మీకు జోహార్లు, F3, వారియర్లో ఆ సాంగ్ బాగా హిట్ అయింది. రంగరంగ వైభవంగా, దృశ్యం 2 అన్నా ఏవి ఏడో ఎన్నో కొట్టాడు, ఒక్క పాట గుర్తుండదు నాకు సరిగ్గా. 8 లక్కీ నెంబరా, 8 కొడతాడు అది. సో కొనుక్కున్నప్పుడు స్లంప్లో ఉంటాడు అంతేరా. డిఎస్పీ ఫినిష్డ్ అనగానే పైన NOT అని రాసి వస్తాడన్న, వచ్చి ఏం ఆల్బమ్లు ఇస్తాడంటే మళ్ళీ మెంటల్ ఎక్కిచ్చేస్తాడు. మొన్న పుష్ప 2తో కంబ్యాక్ ఇచ్చాడా. నెక్స్ట్ మొన్న బుజ్జి తల్లి సాంగ్ రిలీజ్ అయిన తండేల్లో మెంటల్ ఉందా సాంగ్, వినకపోతే ఏనండి పిచ్చి కేక, ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నానండి, పిచ్చి కేక, సూపర్ ఉంది సాంగ్. అరే అంతెందుకురా, 2024లో డిఎస్పీ మామూలు కంబ్యాక్ ఇవ్వలేదురా. ఈవెన్ మీరు కంగువా అంత లౌడ్ ఉంది అది ఇది అంటున్నారా, కంగువాలో పాటలు బాగున్నాయి రా. కంగువాలో సాంగ్ పాట ఉంది. తర్వాత ఓ పాట ఉందిరా, అదేరా ఒక పాట ఉంది. ఆ పాట కొంచెం స్లోగా ఉన్న ఒక సాంగ్ ఉంది, భలే ఉంది ఆ పాట. నిజంగా భలే ఉన్నాయి పాటలు, మ్యూజిక్ బాగుంది. ఈవెన్ పుష్ప 2 ఆల్సో నాకు నిజంగా ఆనెస్ట్లీ గుండెల మీద చేసుకుని చెప్తున్నా, నాకు పుష్ప 2 పాటలు ఎస్ బాగున్నాయి. బీజిఎం కూడా అందరు
కొన్ని రోజులు ఆగండి. మామూలుగా డిఎస్పీ వెంటనే జడ్జ్ చేయకూడదు. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఛీ 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 తర్వాత వావ్ నైస్ దట్ ఈస్ డిఎస్పి. అది అలా ఉంటుంది అనమాట. అండ్ నేను ఒకటి ఏం చెప్దాం అనుకుంటున్నాను లాస్ట్లో, డిఎస్పీ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, లైక్ ఎనర్జెటిక్గా అది ఇది అని ఉంటాడా. నానక్ ప్రేమతో తర్వాత నుంచి డ్యూ టు హిస్ పర్సనల్ లాస్ మనిషి కొంచెం ఈ ఆడియో లాంచ్లు కూడా తగ్గిపోయినాయి, మారిపోయింది మ్యూజిక్ అయిపోయాడు, అది అయిపోయింది. మ్యూజిక్ ఇండస్ట్రీ కూడా మారిపోయింది, సాంగ్స్ ముందే వదలడం అది ఇది మొత్తం మారిపోయింది. సో కొంచెం అండ్ ఇప్పుడు నాకు కొంచెం డిఎస్పీ ఎంత ఏజ్ వచ్చినా మనం 20-25 ఇయర్స్ నుంచి చూస్తున్నాం కదా, ఎంత ఏజ్ వచ్చినా స్టైల్ మాత్రం మెయింటైన్ చేస్తాడు అలాగా. హీస్ బికమింగ్ ఓల్డ్. అప్పటికి 25 ఇయర్స్ ఇండస్ట్రీ అంటేనే చాలా ఓల్డ్, బట్ హీ స్టిల్ మెయింటైనింగ్ దట్ మ్యాన్. లైక్ ఇంకా క్రేజీ అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ హీస్ ఇన్ ద టాప్. సో ఐ ఫీల్ నైస్. ఫర్ మీ పర్సనల్లీ ఎప్పుడు కన్నా మన ఏజ్ వాళ్ళకి ఇప్పుడు చూస్తున్న మీలో చాలామందికి డిఎస్పి వాజ్ విత్ యూ వెన్ యూ ఆర్ హ్యాపీ, వెన్ యూ ఆర్ సాడ్, వెన్ యూ ఆర్ వర్కింగ్ అవుట్, when you were tensed about your results, when you were tensed about your exams, when you wanted motivation in your life, when in every emotion of your life basically DSP was there with you, and probably DSP will be there with you till you become old. So DSP మన లైఫ్లో ఒక చాలా 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 ఇంటిగ్రల్ పార్ట్. ఫర్ దట్ సోల్ రీజన్ థ్యాంక్ యూ సో మచ్ దేవశ్రీ ప్రసాద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. తండేలు వస్తుంది, ఇంకా నెక్స్ట్ బోల్డ్ సినిమాలు వస్తాయి, అండ్ విత్ ఎవ్రీ ఫిలిం ఐ హోప్ యూ గివ్ అస్ మచ్ మోర్ మ్యూజిక్ టు కనెక్ట్ టు అండ్ సెలబ్రేట్. అండ్ అంతకు మించి చెప్పాలనుకునేది ఏం లేదు. సో నాకు ఫస్ట్ మ్యూజిక్ అనేది తెలిసింది డిఎస్పీ వల్ల. మనం లైక్ చిన్నప్పుడు ఉన్నాడు ఒక మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒక అతను ఉంటాడు, ఆయన మ్యూజిక్ పాటలు కంపోజ్ చేస్తాడు అనే మొత్తం కాన్సెప్ట్ తెలిసింది దేవిశ్రీ ప్రసాద్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ ఎనీవన్ ఎల్స్. అండ్ మేము చాలా మిస్ అయ్యాము ఇప్పుడు కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటూ అది చేస్తూ ఇచ్చేస్తూ. ప్రాబ్లీ వీ మైట్ హావ్ మిస్డ్ అవుట్ ఆన్ కాంబినేషన్స్ లైక్ డిఎస్పీ, కొరటాల ఎట్సెట్రా. బట్ దెన్ అన్నీ మేము మాట్లాడుకోలేం. ఆబ్వియస్లీ కెరియర్ ఈస్ హ్యూజ్. యా, బికాజ్ హిస్ కెరియర్ హ్యాస్ బీన్ హ్యూజ్. ఎన్ని ఒక 75-80 ఆల్బమ్లు కొట్టిన ఆయన కెరియర్లో మాకు అనిపించినవి మాట్లాడుకున్నాం. మేము మిస్ అయినవి మీరు కమెంట్స్లో చెప్పండి. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ మేము అన్నీ మాట్లాడుకోలేమని. విత్ దాట్ నోట్ థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా ఇప్పటి వరకు చూసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ నియరింగ్ 100K. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈజ్ సారీ సైనింగ్ ఆఫ్. బాయ్ గైస్. ఈ వీడియో కొంచెం క్లారిటీ ఎక్కువ వస్తుంది, మీరు గమనించారో లేదో. బాయ్.